ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు తన యొక్క కృపలో తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఈ విధంగా మనకు జీవమును ఆయుష్నిచ్చి మనల్ని ఆయన కృప నిరంతరం మనల్ని చూపిస్తూ మనల్ని బలపరుస్తున్న విధం బట్టి ప్రభుకు వందనాలు. ముఖ్యంగా పిలిచిన దేవునితో పౌలు సమయం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతంగా ప్రభు నామానికి మహిమకరంగా మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా, మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న విధం బట్టి ప్రభుకు వందనాలు. దేవుడి యొక్క 11 మాసములు తన యొక్క రెక్కల చాటును మనల్ని భద్రపరిచాడు. ముఖ్యంగా 333 దినములు ఈ యొక్క పిలిచిన దేవునితో పౌలు సమయం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనము దేవుని సహాయంతో ఆయన కృపతో మనము సంపూర్ణం చేసుకున్న ఈ దినము 334వ దినం మనం ప్రారంభించుకొని చుండగా దేవుని యొక్క సన్నిధి ఎక్కడుండేలాగున, దేవుడు మనతో మాట్లాడలాగున, దేవుడు తన యొక్క మాటలతో తన యొక్క సన్నిధితో మనల్ని తృప్తిపరచులాగున చిన్న ప్రార్థన చేసుకొని మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. సహాయం కొరకు ఆయన వైపు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య ప్రభువా తండ్రి, సర్వశక్తిమంతుడా దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం నాయన యేసయ్య ప్రభువా తండ్రి, నమ్మదగిన దేవుడు నాయన యేసయ్య ప్రభువా తండ్రి, నాయన యేసయ్య ప్రభువా అద్భుత కరుడవు ప్రభువా తండ్రి. నాయన నువ్వు ఒక్క మాట సెలవిస్తే ప్రభువా శూన్యంలోంచి సృష్టి ఏర్పడింది ప్రభువా తండ్రి. నాయన ఈ దినం మీ మాటల కొరకు మేము ప్రభువా వేచి ఉంటున్నాం నాయన. మేము ఏ ఆలోచనలతో, ఏ భయములతో, ఏ అవసరతలతో, ఏ నిరుత్సాహంతో ప్రభువా తండ్రి మనుషులకు చెప్పుకోలేని ప్రభువా తండ్రి నాయన బాధలు మా హృదయాల్లో ఉన్నాయేమో నాయన. ఈ దినం ప్రభువా తండ్రి మీ మాటల ద్వారా మా జీవితాలు మార్చమని, మీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచి ధైర్యపరచమని ప్రభువా తండ్రి, మా జీవితంలో, మా కుటుంబాల్లో, మా హృదయాల్లో నెమ్మది కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి. ఆరాధనలో పాటల ద్వారా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ముఖ్యంగా ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా, అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి, ప్రభా వారి యొక్క ప్రతి ప్రశ్నకు ఈ దినము నానేస్తే ప్రభా మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా తండ్రి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని 334 దినం మేము ప్రారంభించుకొని చుండగా ప్రభా తండ్రి మీరే ప్రభా తండ్రి నేను ఆది అంత వహించమని యేసునామములో అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ముఖ్యంగా మనము ప్రభువుతో మన యొక్క ప్రార్థన విన్నపములు ఆయన దగ్గర మనం మొరపెట్టుకునే ముందుగా మొదటగా ఒక 3 స్తుతిగీతములు పాడుకొని మనము మన యొక్క ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మన మధ్య కోర్ టీం వారు ఉన్నారు. వారు పాడుతూ ఉండగా మనము కూడా మన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మన రక్షకుడును మన ప్రభు అనే యేసుని మనము హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం. 135 యెహోవాను గానము చేసేదము ఏకముగా అనే పాట పాడుకొని దేవుని మహిమపరుస్తాం. పాట సంఖ్య 135 135. యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు యోధాశూరు, యెహోవా నా బలము నా గానము, యోధాశూరు యెహోవా నా బలము నా గానము, నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా, నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసేదము ఏకముగా
పారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను పారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా నీల్కులలోని సముడెవడు పరిశుద్ధమహనీయుడా వేల్కులలోని సముడెవడు పరిశుద్ధమహనీయుడా అద్భుతమైన పూజుడా ఈ వంటి వాడెవడు అద్భుతమైన పూజుడా ఈ వంటి వాడెవడు యెహోవాను గానము చేసెదము ఏకముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు. మరొక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 236, 236. పొందితిని నేను ప్రభువా నీ నుండి అనే పాట పాడుకొని దేవుని మహిమపరచుదాం. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠైవి నీ భువియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠైవి నీ భువియందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడైయుండి ఇంతవరకు నాకు తోడైయుండి ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా నా రక్షణ కర్తావు నీవైతివి నా రక్షణ కర్తావు నీవైతివి పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్ఠ ఈవిని భూమియందు. కష్ట దుఃఖం కంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నాకు సగీతివి, బహుగా ధైర్యంబు నాకు సగీతివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవిని భూమియందు. నా దేహమందున ముళ్ళు నుంచితివి, నా దేహమందున ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగా కొట్టెన్, సాతానుని దూతగా నలుగా కొట్టెన్. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు, నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూమియందు, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవిని భూమియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవిని భూమియందు. చివరిగా పాట సంఖ్య 390, 390. పాపిని పిలిచావు పాప భారము మోసావు అనే పాట పాడుకొని దేవుని మహింపరుసు. పాట సంఖ్య 390. 1వ చరణం 3వ చరణం పాడుకొని దేవుని మహింపరుసు. పాపిని పిలిచావు పాప భారము మోసావు, నిన్ను పిలిచావు, పాపినైనా నన్ను రక్షించావు. రక్షకునిగా వచ్చావు, నరక శిక్ష నుంచి తొలగించావు. రక్షకునిగా వచ్చావు, నరక శిక్ష నుంచి తొలగించావు. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా, కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. మోషేను
పిలిచావు, ఇశ్రాయేలీయులను నడిపించావు. యెహోషువను పిలిచావు, కానానుకు నీవు నడిపించావు. మోషేను పిలిచావు, ఇశ్రాయేలీయులను నడిపించావు. యెహోషువను పిలిచావు, కానానుకు నీవు నడిపించావు. దావీదును నీవు కోరుకున్నావు, రాజుగా అభిషేకించావు. దావీదును నీవు కోరుకున్నావు, రాజుగా అభిషేకించావు. కరుణానాథుడవు నీవయ్యా, మా ప్రాణనాథుడవు యేసయ్యా. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. ప్రచురించుటకు పిలిచావు, యాజక గుంపులో చేర్చావు. వచ్చదనని సెలవిచ్చావు, కొన్ని పోయేదనని పలికావు. ప్రచురించుటకు పిలిచావు, యాజక గుంపులో చేర్చావు. వచ్చదనని సెలవిచ్చావు, కొన్ని పోయేదనని పలికావు. అల్పుడనైనా నన్ను కోరుకున్నావు, దత్తపుత్రునిగా స్వీకరించావు. అల్పుడనైనా నన్ను కోరుకున్నావు, దత్తపుత్రునిగా స్వీకరించావు. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. పాపిని పిలిచావు, పాప భారము మోసావు. నన్ను పిలిచావు, పాపినైనా నన్ను రక్షించావు. రక్షకునిగా వచ్చావు, నరక శిక్ష నుండి తొలగించావు. రక్షకునిగా వచ్చావు, నరక శిక్ష నుండి తొలగించావు. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. కరుణానాథుడవు నీవయ్యా, నా ప్రాణనాథుడవు యేసయ్యా. ప్రభునామాన్ని మహిమ కలుగును గాక. ఇప్పటివరకు మనం పాటలు పాడి ఆయన నామాన్ని మహిమపరిచాము, ఆయన నామాన్ని ఘనపరిచాం, ఆయన ఆరాధించాము, ఆయన యొక్క సన్నిధిని అనుభవించి ఆయన యొక్క శక్తిని మనం అనుభవించాం. ప్రభుకు వందనాలు. ముఖ్యంగా మనం చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నామండి. ప్రతిదినం యథావిధిగా ఎలా అయితే ప్రార్థిస్తున్నామో అలాగే మనము మన యొక్క ముఖ్యంగా ఈ యొక్క సమయంలో ఈ యొక్క మొదటి సెషన్లో మన యొక్క సంఘ దర్శనం గురించి అందరం కలిసి భారంతో ప్రార్థిద్దాము. దేవుడి వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య ప్రభువా తండ్రి నాయన
సర్వశక్తిమంతుడా ప్రభా తండ్రి నాయన, గొప్ప దేవుడవు నాయన, శక్తిమంతుడు నాయన, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన. ప్రభా తండ్రి ఆది అంతమై ఉన్న దేవుడవు నాయన యేసయ్య ప్రభా తండ్రి, నీ ఒక్కడవే పూజార్హుడవు, నీ ఒక్కడవే స్తోత్రార్హుడవు నాయన. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నీ నామం స్తుతింపబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. స్తుతులకు పాత్రుడవు నాయన యేసయ్య ప్రభా తండ్రి, నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. మాటతో మహిమలు చేసే దేవుడు నాయన, ప్రార్థన ఆలకించే దేవుడు నాయన, హృదయంలో నెమ్మదిచ్చే దేవుడు నాయన, మాకు విశ్రాంతి, మా ఉన్న భారమును తీసివేసి మాకు విశ్రాంతి, నెమ్మదిని, సమాధానం ఇచ్చే దేవుడవు ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. నా రక్షకుడా, నా విమోచకుడా ప్రభా తండ్రి, నాకు విజయం ఇచ్చే దేవుడా ప్రభా తండ్రి, నన్ను విడిపించే దేవుడా, నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన, మా యొక్క సీయోను సంఘ దర్శనం గురించి మేము భారంతో ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. అలాగే ప్రభా తండ్రి 365 దినముల ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా 365 దినములు ప్రభా తండ్రి మీ యొక్క సన్నిధితో ప్రభా, మీ మాటలతో ప్రభా తండ్రి నాయన, మమ్మల్ని బలపరుస్తూ తృప్తిపరుస్తున్న విధం బట్టి మీకు వందనాలు ప్రభా. ఉదయం అరుణోదయ ప్రార్థనల ద్వారా ప్రభా మీ దాసులు నిలబెట్టుకుని ప్రభా తండ్రి నాయన, అవి మాతో మాట్లాడుతున్నారు ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా సాయంకాలం ప్రభా ప్రతి దినము నాయన పిలిచిన దేవునితో పౌలు సమయం అనే యొక్క కార్యక్రమం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ప్రభా, మమ్మల్ని ప్రభా మీకు సమీపంగా చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న విధం బట్టి మీకు వందనాలు తండ్రి నాయన యేసయ్య ప్రభా. అయ్యా మీ వాక్కు ప్రభా మా జీవితంలో లేకపోతే మా మార్గములు స్థిరముగా ఉండేవి కాదు ప్రభా తండ్రి నాయన. అయ్యా మీ వాక్కుని మీ సేవకుల ద్వారా పంపినాయన యేసయ్య ప్రభా తండ్రి, మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభా తండ్రి నాయన. మాకు ప్రభా తండ్రి నాయన అయ్యా జ్ఞానమునిస్తున్నారు ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. మా మార్గంలో ఏ విధంగా నడుచుకోవాలో ప్రభా మీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్నారు ప్రభా, దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. అలాగే నూతన ప్రార్థనా గుంపుల ఏర్పాట్ల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి నాయన యొక్క ప్రార్థనా గుంపుల ఏర్పాట్లు ప్రభా ముందుకు పరిచర్య ప్రభా తండ్రి ఎంతో మీరు మహిమకరంగా జరిగించారు ప్రభా. పరిస్థితులు బట్టి ప్రభా అయ్యా ప్రస్తుతం మేము జరిగించకపోయినా ముందున్న దినముల్లో ప్రభా తండ్రి నాయన పరిచర్య ఘనంగా ప్రభా తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభా తండ్రి, ముఖ్యంగా నీ నామం ఎరుగని ప్రభా మా చుట్టుపక్కల ప్రజలకు ప్రభా తండ్రి నాయన, మా బంధుమిత్రులు, రక్త సంబంధాలకు ప్రభా ఈ యొక్క పరిచర్య ప్రభా ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ యొక్క ప్రేమ రక్షణ వార్తను తెలియజేయటకు నా ఈ పరిచర్య ప్రభా తండ్రి నాయన ముందుకెళ్ళటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే కరపత్రముల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం, కరపత్రముల పరిచర్య ప్రోత్సాహం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన కరపత్రముల పరిచర్య ప్రభా తండ్రి నాయన మా సంఘం ద్వారా ప్రభా మీరు జరిగిస్తున్న కార్యాలు బట్టి మీకు వందనాలు ప్రభా. కరపత్రముల పరిచర్య ప్రభా తండ్రి కార్యక్రమం ముందుకు వెళ్ళాలి, సహాయం దయచండి. హాస్పిటల్ మినిస్ట్రీలు ప్రభా తండ్రి నాయన మేము ప్రారంభించాలి, సహాయం దయచండి. ఎక్కడైతే ప్రభా తండ్రి సమాధానం లేని ప్రజలు ఉన్నారో ప్రభా నీ వాక్కును, ప్రేమ వాక్కును ప్రభా తండ్రి నాయనేసే ప్రభా మేము అందించాలి ప్రభా తండ్రి. మార్గంలో సరళం చేయమని, భారమును దయచేయమని, హృదయంలో ప్రభా తండ్రి నాయన మీ మాటలు తెలియజేయటకు కావాల్సిన భారం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రభా, అభివృద్ధి కొరకు, కృషి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య. సంఘమంతటిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి నాయన ఆత్మీయంగా బలపడాలి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన. అయ్యా ఇన్ని వాక్యములు ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన ఇన్ని కార్యక్రమాలు మీరు జరిగిస్తున్నారంటే ప్రభా తండ్రి అయ్యా ప్రభా కేవలం నాయన మేము ఆత్మీయంగా స్థిరముగా ఉండాలి ప్రభా తండ్రి, ఆత్మీయంగా బలముగా దృఢంగా ఉండాలి ప్రభా తండ్రి నాయన. మా కుటుంబాలు ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా ఆత్మీయంగా నిలబడాలి ప్రభా తండ్రి నాయన, మీలో ఫలించాలి ప్రభా తండ్రి నాయన, మీలో అభివృద్ధి చెంది వర్ధిల్లాలి ప్రభా తండ్రి. ఆ ఆత్మ కార్యము నాయనసే ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్క కుటుంబంలో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సాతాను శక్తులు యేసు నామములు లయమైపోవును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ఏ ఆలోచనలు, ఏ అలవాట్లు ప్రభా మా ఆత్మీయ అభివృద్ధి కృషికి నాయనసే ప్రభా అడ్డుగా ఉండకూడదు ప్రభా తండ్రి నాయనసే సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయనసే ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రభా కుటుంబ ఆరాధన జరగాలి ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి ప్రార్థన అనేది ప్రభా తండ్రి నాయన ధూపము ప్రభా తండ్రి ఎల్లప్పుడూ నాయనేసే ప్రభా మా కుటుంబాల్లో ఉండాలి ప్రభా తండ్రి నాయన. కుటుంబ ఆరాధన ద్వారా మా కుటుంబంలో సమాధానం అని, నెమ్మదని ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి మా యొక్క జీవితాల్లో, మా యొక్క శరీరం మీద ప్రభా ఎటువంటి సాతాను శక్తులు, ఎటువంటి అనారోగ్యాలు అయ్యా పని చేయకుండా ఉండాలంటే కుటుంబంలో అన్ని దినము నానేసే మీ కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి ప్రభా తండ్రి అయ్యా మిమ్మల్ని ప్రభా తండ్రి మీకు మొరపెట్టుకొని, మిమ్మల్ని బతిమాలుకొని ప్రభా తండ్రి నానేసే ప్రభా అయ్యా మీతో సన్నిహిత సంబంధం కలిగినప్పుడు ప్రభా తండ్రి నానేసే ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రార్థన ప్రభా మా కుటుంబాలకు ఒక కంచెవలే ప్రభా, అగ్ని కంచెవలే ప్రభా తండ్రి నాయన ఉంటుందని మేము గ్రహించుకొని కుటుంబ ప్రార్థనకు ప్రతి కుటుంబం ప్రాధాన్యత ఇచ్చేలాగా సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
సువార్థకులను సిద్ధపాటు కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. సువార్థకులను సిద్ధపరచడంలో సహాయం దయచేయండి ప్రభా తండ్రి నాయన. సువార్థకులు లేవనెత్తబడాలి ప్రభా. భారం కలిగిన యవనస్తులు సేవకులు ఈ సంఘం నుంచి లేపబడాలి ప్రభా తండ్రి నాయన. నీ యొక్క ప్రణాళికలో ప్రభా తండ్రి కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా తండ్రి ఏ వ్యక్తి నీ ప్రణాళికలో ఉన్నా అయ్యా ప్రభా తండ్రి ఏ వ్యక్తి మార్గము తప్పిపోకూడదు ప్రభా తండ్రి నాయన. వేసే ప్రభా మార్గము తొట్టిల్లకూడదు ప్రభా తండ్రి నాయన. మీ కృప చూపించండి ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి శిష్యత్వమునకు ప్రాధాన్యత ఇచ్చే కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. శిష్యత్వమును తయారు చేయటకు సహాయం దయచేయండి. ఒక మాదిరిగా మేము ఉండి అనేకులు మేము తయారు చేయటకు కృప చూపించండి ప్రభా. మీ మార్గంలో నడిపించటకు, మీ బోధలో నడిపించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘ పరిచర్యలో పాలుపంపుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. విశ్వాసులు సంఘం అంతా ప్రతి ఒక్కరునైనా ప్రభా మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగిస్తున్నారు ప్రభా. వీటిలో పొందులాగిన సహాయం దయచేయండి ప్రభా. ఏ ఒక్క ప్రభా తండ్రి సోమర్తనం ప్రభా తండ్రి నాయన వేసే ప్రభా, ఏ ఒక్క నీరసం శరీర బలహీనతల ద్వారా ప్రభా తండ్రి నాయన మీ కార్యక్రమాలకు మేము దూరంగా ఉండకూడదు ప్రభా తండ్రి. సహాయం దయచేయండి, జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతులు ఉపయోగం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. జ్ఞాపకం తెచ్చుకుని సంఘ సేవలో ప్రభా అయ్యా మా రుణం ప్రభా మేము తీర్చుకోవాలంటే ప్రభా మీకు సాక్షిగా నిలబడాలి ప్రభా. అయ్యా మా దేహంతో మేము మహిమపరచాలి ప్రభా తండ్రి నాయన. మీరు మాకు ఇచ్చిన తలాంతులు మీ కొరకు మేము ఉపయోగించాలి ప్రభా తండ్రి. మీకు దాసులుగా మీ సేవకులుగా మేము ఉండాలి ప్రభా తండ్రి నాయన. సహాయం దయచేయను, ముందుకు వచ్చేటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ఆత్మల సంపాదనలో కృషి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా మా యొక్క గురి అంతా ప్రభా అయ్యా ప్రభా తండ్రి నాయన. వేసే ప్రభా నెలలో ప్రభా ఒక్క ఆత్మకైనా ప్రభా తండ్రి నాయన సువార్త చెప్తే ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి నాయన వేసే ప్రభా మీరు కార్యం జరిగించే దేవుడు నాయన. ఒక్కరికైనా ప్రభా తండ్రి నాయన సువార్త చెప్పి అటువంటి భారం మాకు దయచేయండి, అటువంటి మాటలు మాకు దయచేయండి, జీవపు మాటలు మాకు దయచేయండి, అటువంటి జ్ఞానము దయచేయండి ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మల పట్ల భారం కలిగిన సంఘంగా మేము ఉండాలి ప్రభా తండ్రి నాయన. వేసే ప్రభా అటువంటి ప్రభా సువార్త అనే మంట, అటువంటి ప్రభా తండ్రి నాయన భారం ప్రభా మా హృదయాలను మీరు మండించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ముఖ్యంగా ప్రభా తండ్రి నాయన యొక్క ప్రభా తండ్రి నాయన నవంబర్ మాసం అంత ప్రభా తండ్రి 11 మాసాలు మీ కృపలో మమ్మల్ని భద్రపరచున్నానే ప్రభా తండ్రి. ఎప్పటి దినం నుంచి ప్రభా తండ్రి నాయన క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ప్రభా ప్రారంభించుకొని చుండగా ప్రభా తండ్రి నాయన. అయ్యా మా సంఘముల ద్వారా జరిగే ప్రతి ఒక్క క్రిస్మస్ ప్రోగ్రామ్ని జ్ఞాపకం తెచ్చుకొని అయ్యా ప్రభా మెట్టుగా ఉన్న మార్గములు సరళపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాలు యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా మాకు మహిమకరం కాదు ప్రభా తండ్రి నాయన, మీ నామం మహిమపరచబడాలి ప్రభా, మీ రాజ్యం కట్టబడాలి ప్రభా, అనేకుల ఆత్మల ప్రభా మీ వైపు త్రిప్పబడాలి ప్రభా తండ్రి నాయన. సహాయం దయచేయని ప్రభా తండ్రి నాయన. ముఖ్యంగా ప్రభా తండ్రి నాయన సీయోను మందిరం ఉపసంఘంలో జరగబోయే క్రిస్మస్ కార్యక్రమాల గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా December 4th యూత్ క్రిస్మస్లో ప్రభా సహాయం దయచేయండి ప్రభా తండ్రి నాయన. వేసే ప్రభా అయ్యా మీ యొక్క ప్రభా తండ్రి నాయన ప్రణాళికలు అది జరగాలి సహాయం, ఎటువంటి అడ్డు ఆటంకం లేకుండా ప్రభా, ఎటువంటి నాయన మనస్పర్ధలు అనేవి లేకుండా ప్రభా సమాధానంతో ప్రభా తండ్రి ఐక్యత కలిగి ప్రభా తండ్రి నాయన పరిచర్య ప్రభా జరిగించడానికి సహాయం దయచేయమని ప్రభా. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని ప్రభా, మీ జ్ఞానంతో నింపమని ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభా, ముఖ్యంగా అనేకమైన మా స్నేహితుల్ని ప్రభా అయ్యా ప్రభా తండ్రి మీ సన్నిధికి నడిపించి ప్రభా తండ్రి నాయన. వేసే ప్రభా మీ యొక్క ప్రేమ రక్త ప్రభా తండ్రి నాయన రక్షణ వార్తను ప్రభా వారికి వినిపించలాగిన కృప చూపించమని ప్రభా, అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎల్లంబ మండల పరిచర్లో తోడుగా ఉండండి ప్రభా తండ్రి. చిన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. చిన్న బిడ్డల ద్వారా ప్రభా తండ్రి నాయన తల్లిదండ్రుల జీవితంలో మార్పులు రావాలి ప్రభా. అరే ప్రభా తండ్రి నాయన వారి యొక్క ప్రభా తండ్రి నాయన స్థితి చూసి ప్రభా తండ్రి నాయన. వేసే ప్రభా తండ్రి నాయన వారి యొక్క ప్రభా తండ్రి వ్యక్తిత్వంను చూసి ప్రభా తండ్రి వారి జీవితంలో మార్పును చూసి తల్లిదండ్రులు ప్రభా తండ్రి నాయన మీ వైపు తిరగాలి ప్రభా. సహాయం దయచేయండి. ఎల్లమ్మడలో కూడా ఎటువంటి అడ్డు ఆటంకం లేకుండా సాతాన శక్తులను లయపరుస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే అల్మాస్ కూడా బేతనీయ సంఘంలో మీరే తోడుగా ఉండండి ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా మీరే ప్రభా తండ్రి నాయన సంఘం చుట్టూ తోడుగా ఉండి ప్రభా తండ్రి పరిచర్య ప్రభా తండ్రి అయ్యా క్రిస్మస్ ప్రోగ్రాం ప్రభా తండ్రి మీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా జరగాలి సహాయం దయచేయండి. అలాగే చిత్రపూర్ కాలనీలు ప్రభా బెతియేలు సంఘంలో జరిగే ప్రభా పరిచర్య ప్రభా జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి నాయన అయ్యా క్రిస్మస్ ప్రోగ్రామ్ జ్ఞాపకం తెచ్చుకొని మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే December 10th ప్రభా తండ్రి నాయన స్త్రీల క్రిస్మస్ ప్రభా తండ్రి నాయన ఉమెన్స్ క్రిస్మస్ ప్రభా సీను మందిలో జరుగుతుండగా మీరే తోడుగా ఉండమని ప్రభా తండ్రి నాయన ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి ఆ కార్యాన్ని ప్రభా తండ్రి నాయన మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే December 11 ప్రభా తండ్రి చింతకుంట బేతనీ సంఘంలో ప్రభా తండ్రి నాయన
క్రిస్మస్ ప్రోగ్రామ్ మేము జరిగించుండగా తోడుగా ఉండండి ప్రభా తండ్రి నాయన. ప్రతి ఒక్క అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా డిసెంబర్ 19 ప్రభా గ్రాండ్ క్రిస్మస్ ప్రభా తండ్రి సహాయం దయచేయండి ప్రభా తండ్రి నాయన. మీకే వందనాలు, మీ కృప చూపించండి ప్రభా తండ్రి నాయన. గ్రాండ్ క్రిస్మస్ అంతట్లో మీరు తోడుగా ఉండండి అయ్యా ప్రభా తండ్రి నాయన. ఎంతో ప్రభా తండ్రి భారమైన పరిచర్య ప్రభా అయినా ప్రభు విశ్వాసంతో ప్రతి సంవత్సరం మేము జరిగిస్తున్నామంటే ప్రభా అయ్యా ప్రభా ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు ఆకర్షించబడాలి, ఆత్మలు ప్రభా మీ యొక్క ప్రభా తండ్రి రక్షణ వార్తను తెలుసుకోవాలి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా తండ్రి నేను దానికి కావాల్సిన ఆర్థిక సహాయమును ప్రభా అయ్యా మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే ప్రభా తండ్రి డిసెంబర్ 22 ఉప్పుగూడలో బెయిర్షెబాలో జరిగే ప్రభా క్రిస్మస్ ప్రోగ్రామ్ని జ్ఞాపకం తెచ్చుకుని ప్రభా. అలాగే డిసెంబర్ ప్రభా 23 ప్రభా తండ్రి ఎర్రమంజులు బేతేల్లో జరిగే ప్రభా క్రిస్మస్ ప్రోగ్రామ్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి. అలాగే సత్యమార్గ ప్రభా ఆలయంలో ప్రభా రాజేంద్ర నగర్లో క్రిస్మస్ ప్రోగ్రామ్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా. అలాగే ప్రభా డిసెంబర్ 25 ప్రభా సియోను మందిరంలో జరిగే ప్రభా తండ్రి నాయన క్రిస్మస్ ఆరాధనలు జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా యొక్క కార్యక్రమాలన్నీ ఏ అడ్డు ఏ ఆటంకం లేకుండా ప్రభా తండ్రి సాతానుకు అప్పజయం మీకు జయము మీకు మహిమకరంగా జరగాలి ప్రభా తండ్రి నాయన. ప్రతి అవసరతలు మీరు తీర్చండి, సమాధానంతో జరిగించండి అయ్యా ప్రభా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ పరిచర్లు మేము జరిగించాలంటే మా వల్ల కాదు ప్రభా, మీ జ్ఞానము దయచేయండి ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి నాన్న తగ్గించుకొని ప్రభా తండ్రి నాన్న ఏక మనస్సు కలిగి ప్రభా ఐక్యత కలిగి ప్రభా తండ్రి నాయన ఈ పరిచర్లన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి మాకు కృప చూపించమని మీరు వాడుకున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా తండ్రి నాన్న మీ జ్ఞానంతో మీ ఆత్మతో నింపి బలంగా వాడుకోమని అయా ప్రభా తండ్రి మీ యొక్క పూర్ణ శాంతి ప్రభా తండ్రి నాన్న మా పరిచర్ల మీద నిల్చుని గాకని ప్రార్థిస్తూ యేసునామములో అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పటివరకు మనం భారంతో ప్రార్థించాం. మన యొక్క సంఘ పరిచర్యల గురించి, సంఘ దర్శనం గురించి మనము ఎంతో భారంతో ప్రార్థించాం. మన ప్రతి ప్రార్థనకు ప్రభు జవాబిస్తున్నాడు. ఇంకా మరికొద్ది సమయము మనం ప్రార్థనలో గడిపే ముందుగా ఒక పాట పాడుకొని మనం ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. 4, 5, 6 చరణాలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థింపగా సంఖ్యల్లో విడిపోయెను. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయెను. పాటలతో ప్రార్థించగా
చెరసాల బ్రదలాయే. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము. రెండో సెషన్లో మనం ప్రవేశించాం. ఈ సెషన్లో మనం ముఖ్యంగా మన యొక్క భారతదేశం గురించి, మన యొక్క దేశం రక్షణ గురించి, మన దేశంలో శాంతి సమాధానం నెమ్మది కలుగులాగిన సువార్త ఎటువంటి ఆటంకం లేకుండా అనేకమైన ప్రజలకు సువార్త అందులాగున భారంతో ప్రార్థిద్దాం. సువార్త పరిచర్లు, సేవా పరిచర్లు ముందుకు వచ్చులాగున ఎక్కడా కుంటు పడకుండా వాటికి కావాల్సిన సహాయం జరుగులాగిన మనం ముఖ్యంగా మన యొక్క దేశం గురించి, దేశ నాయకుల గురించి మనం భారంతో ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య ప్రభువా తండ్రి నాయన, గొప్ప దేవుడవు నాయన యేసయ్య ప్రభువా తండ్రి, ఆయా ప్రభువా తండ్రి నాయన, మీకు ప్రార్థించిన వెంటనే ప్రభా మాకు చెవియొగ్గే దేవుడు నాన్న, మాకు ఉదయం నెమ్మదినిచ్చే దేవుడు నాన్న యేసయ్య ప్రభా. అయా ప్రభా మాకు కలిగిన భయములన్నింటిలోంచి మమ్మల్ని విడిపించే దేవుడు నాన్న యేసయ్య ప్రభా తండ్రి. మాకు అయా ప్రభా మాకు అసాధ్యమేమో కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభా తండ్రి నాన్న యేసయ్య ప్రభా. ప్రార్థనతోని సమస్తం సాధ్యమన్నావు నాన్న దేవ నాన్న యేసయ్య ప్రభా. మాకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా మా జీవితంలో మీరుండి నాయన. మేము చేయలేని పనులు ఎన్నో మా జీవితంలో ఉన్నాను ప్రభా తండ్రి నాయన. ఎన్నో భయములు బాధలు మా జీవితంలో ఉన్నాను ప్రభా. కేవలం నాయన మేము ప్రభా తండ్రి ఈ విధంగా ప్రభా తండ్రి నాయన కేవలం ఉన్నామంటే నీ యొక్క కృప నాయన యేసయ్య ప్రభా. ప్రార్థన ఆలకించే దేవుడిగా ప్రభా, జవాబిచ్చే దేవుడిగా ప్రభా తండ్రి నాయన, మాకు సహాయం చేసే దేవుడిగా మీరు ఉన్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. ముఖ్యంగా మా యొక్క దేశం గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా మా దేశాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. దేశాన్ని క్రీస్తు దేశంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా దినదినము నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన ఎంతో పాపము నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా నీ యొక్క ప్రభా కృపను, నీ యొక్క కనుదృష్టిని ప్రభా మా దేశం మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. దేవనాయన యేసయ్య ప్రభా ముఖ్యంగా ప్రభా తండ్రి మా దేశంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మా దేశంలో రక్షణ ప్రభా, అనేకులకు రక్షణ కావాలి ప్రభా. రక్షణ లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభా తండ్రి నాయన. అయ్యా మేమైతే ప్రభా నిరీక్షణ కలిగిన ప్రభా బిడ్డలుగా మేము ఉన్నాం ప్రభా. నిరీక్షణ లేని ప్రజలు ఎంతోమంది ప్రభా తండ్రి నాయన. వ్యర్థమైన వాటి మీద ఆధారపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా తండ్రి నాయన. అయ్యా మీ యొక్క కనికరాన్ని చూపించండి ప్రభా తండ్రి నాయన. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు కదా ప్రభా తండ్రి నాయన. గొప్ప స్వార్థ పరిచర్యలు జరగాలి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా తండ్రి నాయన ముందున్న ప్రభా తండ్రి నాయన డిసెంబర్ మాసంలో జరిగే ప్రభా క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ప్రభా ఏ సంఘంలో ప్రభా ఏ సేవా పరిచర్యలు జరిగిస్తున్నారో వాటి ద్వారా ప్రభా అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక ఆత్మలు ఆకర్షించబడాలి, అనేక ఆత్మలు మీరు ప్రభా ఈ లోకానికి ఎందుకు వచ్చారో ప్రభా తండ్రి, మీరు నిజమైన దేవుడని తెలుసుకోవాలి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. సహాయం దయచింది. అనేకమైన ఇంకా సేవా పరిచయం మీరు మా దేశంలో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేకమైన బలమైన సంఘములను ప్రభా మా దేశంలో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేకమైన సేవకులను ప్రభా తండ్రి మా దేశంలో మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా దేశం కొరకు కన్నీరు కార్చే ప్రభా ఇర్మీయా భక్తుడు ఏ విధంగా ప్రలాపించి ప్రజల కోసం విలపించాడో అటువంటి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా విలపించే ప్రభా తండ్రి నాయన ఆత్మ కలిగిన రోధించే ప్రభా తండ్రి భారము కలిగిన ప్రభా క్రైస్తవులు మా యొక్క దేశంలో
త్వరలో లేపబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా దేశం గురించి కన్నీటితో ప్రార్థించే ప్రభా తండ్రి నాయన, అటువంటి అనుభవం ప్రభా, అటువంటి ప్రభా తండ్రి అనుభవంలోకి ప్రతి క్రైస్తవుని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా మా దేశం రక్షించబడాలి ప్రభా. అయ్యా మా దేశం రక్షించబడాలంటే కేవలం మా ప్రార్థన ప్రభా తండ్రి నాయన. మాకు అటువంటి భారమైన ప్రార్థన దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ఇంకా ఎంతోమంది ప్రభా తండ్రి నాయన సేవ చేయాలని ఆశ ఉండి ప్రభా, మా దేశంలో ఎక్కడైతే ప్రభా సేవ చేయడానికి అనుకూలత లేకుండా ఉన్నారో ప్రభా, వారికి మార్గంలో తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ప్రభా సువార్త ప్రభా నలు దిక్కలో వ్యాపించాలి ప్రభా తండ్రి నాయనేసే ప్రభా. నలు మూలల ప్రభా మీ యొక్క రక్షణ వార్త వ్యాపించాలి ప్రభా తండ్రి నాయనేసే ప్రభా. మారుమూల గ్రామాల వరకు ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా మీ సువార్త ప్రభా తండ్రి వ్యాపించబడాలి, సహాయం దయచండి. సువార్త పరిచర్లు ప్రభా ఎటువంటి ప్రభా నిస్సహాయ స్థితిలో లేకుండా ప్రతి ఒక్క సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క సేవకునికి పోషణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క సంఘం ప్రభా తండ్రి నాయన మీ రాజ్యం కట్టుటకు ఒక స్తంభం వలె ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ముఖ్యంగా ప్రభా తండ్రి నాయన మా యొక్క దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. పిఎం గారు సీఎం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి, ఎంపీలు ఎమ్మెల్యేల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. కార్పొరేటర్స్ గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. వేసే ప్రభా గ్రామ సర్పంచ్ పంచాయతీ సర్పంచ్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మీరు ఎన్నుకున్న నాయకులు అధికారుల గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. వేసే ప్రభా పోలీసు వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయా ప్రభా జ్ఞానంతో పనిచేయటకు సహాయం దయచండి, మనుషుల పట్ల ప్రేమను దయచండి. వారు ఎంతో కష్టపడుతున్నప్పుడు నాయన వేసే ప్రభా వారికి మీరే తోడుగా ఉండి శక్తిని బలమును ప్రభా జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి హృదయాలకు నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే వందనాలు ప్రభా తండ్రి నాయన. మా దేశంలో ప్రభా సువార్తకు ప్రభా అడ్డుపడుతున్న ప్రభా ప్రతి ఒక్క ఆత్మ వ్యతిరేక ఆత్మ ప్రభా తండ్రి మీకు లోబడాలి ప్రభా. మీ నామము ప్రభా తండ్రి నాయన, మీ నామముకు వంగాలి ప్రభా తండ్రి నాయన. మీ నాలుక ద్వారా మిమ్మల్ని ఒప్పుకోవాలి ప్రభా తండ్రి నాయన. అటువంటి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మీకు వందనాలు ప్రభా. మా దేశంలో ఆర్థికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశంలో నిరుద్యోగం అనేది ఉండకూడదు ప్రభా తండ్రి నాయన. అయ్యా మా దేశంలో ప్రభా మత కలహాలు అనేవి ఉండకూడదు ప్రభా. అయ్యా అది క్రీస్తు మార్గం అని అనేకులు తెలుసుకోవాలి ప్రభా తండ్రి. మతము కాదు మార్గం, సత్యం మార్గము, సమాధానం మార్గం అని ప్రభా అనేకులు తెలుసుకోవాలి ప్రభా తండ్రి నాయన. వేసే ప్రభా సహాయం దయచేయండి అయ్యా ప్రభా తండ్రి నాయన. నెమ్మది దయచేయండి ప్రభా తండ్రి. చీకటి భూమిని కమ్మి ఉంది ప్రభా. పాపం మా దేశంలో ఎంతో ప్రభా తండ్రి నాయన ప్రభావితం అవుతుంది ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా అయ్యా తగిన ప్రభా తండ్రి నాయన పరిష్కారం కావాలంటే ప్రభా తండ్రి నాయన మాకు జ్ఞానము దయచేయండి అయ్యా. క్రైస్తవులను మేము మా దేశంలో రక్షించుకోవడం కావాల్సిన ప్రార్థన జీవితం, మోకాళ్ళ జీవితం, శరీరాన్ని నలగొట్టుకుని భారంతో ప్రభా మీ దగ్గర మొరపెట్టుకునేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్నాడు ఒక్క మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించారు ప్రభా తండ్రి. ఒక్క యోసేపు ద్వారా ఐగుప్తు దేశాన్ని రక్షించారు ప్రభా. అటువంటి ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి గొప్ప ప్రభా తండ్రి నానేసే ప్రభా అనేక ఆత్మలు రక్షించే ప్రభా గొప్ప నాయకులుగా మేము ఉండాలి ప్రభా తండ్రి నాయన. సహాయం దయచేయండి. ప్రార్థన వీరులుగా మేము ఉండాలి ప్రభా తండ్రి. సహాయం దయచేయండి ప్రభా తండ్రి. మీ కార్యములు జరిగించేవారుగా మేము ఉండాలి ప్రభా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మా దేశంలో ఈ అంటు వ్యాధులు అనేది ప్రభా వినిపడకూడదు ప్రభా తండ్రి నాయన. యేసు నామములో వాటిని బంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ఈ యొక్క కోవిడ్ని సంపూర్ణంగా నిర్మూలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. యేసే ప్రభా మీకే వందనాలు ప్రభా తండ్రి నాయన. ఇంకా ప్రభా ఈ యొక్క కోవిడ్తో ఎవరైతే బాధపడుచున్నారో వారికి విడుదల దయచేయండి ప్రభా తండ్రి నాయన. ఎవరైతే ప్రభా సొంత వారిని ప్రభా ప్రేమించిన వారిని కోల్పోయారో ప్రభా వారి కుటుంబాల్లో సమాధానం, ఆదరణ దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా తండ్రి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటే మా దేశంలో ఇంకా సేవ విస్తరించబడాలి ప్రభా, అభివృద్ధి చెందాలి ప్రభా, వ్యాపించబడాలి ప్రభా తండ్రి నాయన. ప్రభా సేవకు ఎక్కడ ఆటంకం అనేది జరగకూడదు ప్రభా తండ్రి నాయన. ప్రభా నిరాటంకంగా ప్రభా సేవ జరగాలి ప్రభా. సహాయం దయచేయమని, తోడుగా ఉండమని ప్రభా, మీ ఆత్మతో నింపుకోమని యేసు నామములో అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామాన్ని మహిమ కలుగుగాక. ఇంకా మరి కొద్ది సమయం మన ప్రార్థనలో గడిపే ముందుగా ఒక పాట పాడుకొని మనం ప్రభువుని మహిమపరుద్దాం. 419 కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి అనే పాట పాడుకొని దేవుని మహిమపరుస్తామండి. 1-3 చరణాలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి,
చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా. పొంగి పొర్లు పాత్రగా చేసి నన్ను నింపుమా. పనికి రాని పాత్రనని పారవేయకుమా. పొంగి పొర్లు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగతు పత్తిదారి. చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్. మనుషేచ్ఛలన్నీయు స్థిరమనచునే మనశాంతి కోల్పోతీని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్. మనుషేచ్ఛలన్నీయు స్థిరమనచునే మనశాంతి కోల్పోతీని. పోగొట్టుకున్న పాత్ర ఎనచు పరుగెత్తి నిన్ను పట్టి తిన్. ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదమే పట్టి తిన్. పోగొట్టుకున్న పాత్ర ఎనచు పరుగెత్తి నిన్ను పట్టి తిన్. ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదంబునే పట్టి తిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగదు పతిదారి. చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. ప్రభు నామమున మహిమ కలుగును గాక. ఈ సెషన్లో ముఖ్యంగా మనము మన యొక్క సియోను కుటుంబం గురించి, సియోను సంఘ పరిచర్యల గురించి, అలాగే మన సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఇరుకు ఇబ్బందులు ఉన్నారో వారి గురించి మనం భారంతో ప్రార్థిద్దాం. తన రక్తంతో మనల్ని కడిగి ఒక సంఘముగా దేవుడు మనల్ని ఏర్పరిచిన విధానం బట్టి ప్రభుకు వందనాలు. అందరం కలిసి
మన ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో అందరికి తెలిసిన వారి గురించి మనం భారంతో ప్రభు దగ్గర మొరపెట్టుకుందాము. ప్రభు విడుదల ఇచ్చేలాగన, ప్రభు సమాధానం ఇచ్చేలాగన భారంతో ఆయన వైపు చూద్దాము. ముఖ్యంగా సియోను సంఘ కుటుంబాల గురించి, సంఘ పరిచర్యల గురించి, సేవకుల గురించి, పరిచారకుల గురించి, ఇవాంజలిస్టుల గురించి, సేవలో ఇంకా బలంగా వాడబడుకుడు ప్రభు ఆత్మతో నింపి శక్తి బలమునిచ్చి వాడుకొందుకు ప్రభు సహాయము చేయలాగా మనం భారంతో ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా యేసయ్య ప్రభా తండ్రి నాయన, సర్వశక్తిమంతుడా దేవా నీకు వందనాలు ప్రభా తండ్రి, గొప్ప దేవుడవు నాయన, మహిమగల రాజ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా అయా ప్రభా తండ్రి నాయన, నీ యొక్క ప్రభా తండ్రి నాయన కృపలో ప్రభా తండ్రి నీ యొక్క కటాక్షం, నీ యొక్క కరుణను ప్రభా మాటలో చూపుతూ ప్రభా తండ్రి నాయన మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ముఖ్యంగా ఎక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి నాయన ఒక ప్రభా శరీరముగా, ఒక సంఘముగా ప్రభా మమ్మల్ని ఇక్కడ ఏర్పరిచారు ప్రభా. మీ రక్తము ద్వారా కడిగి ఒక ప్రభా తండ్రి నాయన సంఘముగా ప్రభా, ఒక కుటుంబంగా మమ్మల్ని మీరు ఇక్కడ ఏర్పరిచిన విధం బట్టి మీకు వందనాలు అయ్యా. మీ యొక్క ప్రణాళికలు మేము ఉన్నాము కాబట్టి ప్రభా తండ్రి నాయన ఈ సంఘంలో మమ్మల్ని ఏర్పరిచారు ప్రభా తండ్రి. ముఖ్యంగా మా సియోను సంఘంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా వారి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి, నడినెత్తి నుంచి అరి పాదం వరకు ప్రభా తండ్రి సంపూర్ణ స్వస్థత దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అయా ప్రతి కుటుంబంలో ప్రభా తండ్రి నాన్న ఎటువంటి కొదువులు ప్రభా తండ్రి, ఎటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, అవసరతలు ఉన్నాయో క్రీస్తు యేసు నామ మహిమైశ్వర్యము చొప్పున తగిన సమయంలో ప్రభా తండ్రి అవి నెరవేరును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. దేవ ప్రతి కుటుంబంలో సమాధానం ఉండాలి ప్రభా. ఏ కుటుంబంలో సాతాను శక్తులు ప్రభా తండ్రి నాన్న శాపము కీడుకు లోబడి ఉన్నారు ప్రభా, సాతాను శక్తులన్నీ యేసు నామంలో ప్రభా లయమైపోవాలి ప్రభా. ఇక్కడ ప్రభా భూమి మీద ఏదైతే బంధిస్తున్నామో ప్రభా పరలోకంలో అది బంధిస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా సంఘమంతా ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన భారంతో ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్క సాతాను శక్తిని యేసు నామంలో బంధిస్తున్నాం ప్రభా తండ్రి నాయన ప్రభా. అయ్యా ప్రతి ఒక్క మూసి ఉన్న ద్వారము ప్రభా తండ్రి ఆశీర్వాదముకు నాయన మూసి ఉన్న ద్వారము తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఆత్మీయ అభివృద్ధికి నాయన ఏవైతే అడ్డుగా ఉన్నాయో అవన్నీ తొలగిపోను గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా అయా ప్రభా తండ్రి నాయన పాపం వల్ల అడ్డుగా ఉన్న గోడలన్నీ ప్రభా తొలగిపోను గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా అయ్యా మీకు ప్రభా తండ్రి అంగీకారంగా లేని ప్రభా మీకు ప్రభా తండ్రి నాయన దూరంగా ఉంచే ఏ శరీర క్రియలు ప్రభా తండ్రి నాయన అయ్యా మాలో ప్రభా నేత్రాస జీవ డంబం మాలో ఉంటే యేసు నామలో తొలగిపోవాలి ప్రభా తండ్రి. జ్ఞానము దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ముఖ్యంగా మా కుటుంబాలు తోడుగా ఉన్నాను ప్రభా. అయా ప్రభా తండ్రి నాయన వృద్ధులు ఉన్నారు ప్రభా తండ్రి నాయన వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తిని బలమును ఎముకలకు సత్తువను దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు నామములు కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు నామములు క్షేమము కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు నామములు ఇమ్యూనిటీ పవర్ ఉండును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. యేసే ప్రభా యేసు నామములు హృదయంలో నెమ్మది ఉండును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. యేసు నామములో ప్రతి ఆలోచన ప్రతి భయము తొలగిపోవును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మా ఆలోచన మమ్మల్ని కృంగతీస్తాను మేము తెలుసుకునే ప్రభా, మా భారం అంతా నీ మీద వేయాలి ప్రభా తండ్రి నాయన. మీ వైపు చూడులాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా తండ్రి ఎంతోమంది బిజినెస్ చేసుకున్నవారు, పనులు చేసుకున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఏ ఒక్కరు నాయన ఆకలితో ఉండకూడదు ప్రభా తండ్రి. కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుడు నాయన ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ఆనాడు ప్రభా తండ్రి నాన్న ప్రభా ఎటు వెళ్ళాలో ప్రభా తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభా 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించిన యేసు నామంలో ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి ప్రభా తండ్రి. ప్రతి కుటుంబం ప్రభా తండ్రి నా యేసయ్య ప్రభా సంపూర్ణమైన ప్రభా తండ్రి ఆశీర్వాదం కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. దేవా నీకే వందనాలు ప్రభా తండ్రి నాయన. యేసయ్య ప్రభా ముఖ్యంగా ప్రభా తండ్రి నాయన మా సంఘంలోని యవనస్తులందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా తండ్రి. ఒక అగ్ని కంచె ప్రభా మా చుట్టూ ఉండాలి ప్రభా తండ్రి. పరిశుద్ధత, ప్రార్థన, ఆత్మీయ జీవితం అనే కంచె ప్రభా మా చుట్టూ ఉండాలి ప్రభా తండ్రి నాయన. వాటికి సహాయము దయచేయండి ప్రభా. అనుదినము నాయన నీ వాక్యమును ధ్యానించి నీకు లోబడే మనసును దయచేయండి ప్రభా తండ్రి నాయన. అయ్యా పైపైన కనబడే భక్తి నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా పనికిరాని భక్తి జీవితాలు మాకు వద్దు ప్రభా తండ్రి నాయన. జ్ఞానము దయచేయండి ప్రభా తండ్రి నాయన. ఎంతోమంది యవనస్తులు మేము ఉన్నాం ప్రభా తండ్రి నాయన. నీ కొరకు రోషం కలిగి ప్రభా తండ్రి నాన్న సాతానుకు రాజీ పడకుండా నీ కొరకు నిలబడి యవనస్తులు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన.
అయ్యా మా భక్తి ప్రభా మాకు ధైర్యంగా ఉండాలి ప్రభా తండ్రి నాయన. పాపం ఎదురొచ్చినప్పుడు, ప్రభా శోధన ఎదురొచ్చినప్పుడు నాయన, వేసే ప్రభా సాతాను శక్తులు ఎదురొచ్చినప్పుడు నాయన, మా భక్తి మాకు ఒక ధైర్యంగా ఉండాలి ప్రభా. మా భక్తి ద్వారా మేము జయించే వరకు ఉండాలి. అటువంటి ప్రభా గొప్ప ఆత్మీయ స్థితిలో ప్రభా మా సంఘంలో ఉన్న యవనస్తులందరినీ మీరు ప్రభా తండ్రి నన్ను తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ముఖ్యంగా ప్రభా జాబుల కోసం ఎదురు చూసిన వారికి జాబులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వివాహం కొరకు ఎదురు చూసిన వారికి వివాహాలు దయచేయమని, తగిన భాగస్వామ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే సేవలో వాడబడుతున్న వారందరూ ప్రభా పరిశుద్ధంగా ప్రభా నీకు ప్రభా తండ్రి నాయన అంగీకారంగా మా జీవితాలు ఉండి సేవలో వాడబడి అనేకులకు ఆశీర్వాదకరం ఉండేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘ పరిచర్యలన్నింటినీ తోడుగా ఉండండి ప్రభా తండ్రి నాయన. వారకొడుకుల్లో తోడుగా ఉండండి ప్రభా తండ్రి నాయన. ఉపసంఘాల్లో జరిగే కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. వారకొడుకుల్లో తోడుగా ఉండండి ప్రభా. ఉపసంఘాలను ప్రభా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. బలపరచమని ప్రార్థిస్తున్నాం. నూతన ఆత్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి నాయన సండే స్కూల్ చిన్న బిడ్డల పరిచయాన్ని దీవించండి ప్రభా తండ్రి. బిడ్డలు ప్రభా విన్న వాక్యాన్ని హృదయంలో ప్రభా తండ్రి నాయన వేసే ప్రభా వాటిని భద్రపరుచుకుని ప్రభా మార్గంలో నడువుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక మంది చిన్న బిడ్డలు రావాలి ప్రభా, సహాయం యూత్ మీటింగ్ యూత్ పరిచయాన్ని దీవించండి ప్రభా తండ్రి. స్త్రీల ఉపవాస పరిచయాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆల్రెడీ పరిచయాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మెన్స్ ఫెలోషిప్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి నాయన. ఇవన్నీ మాకు ఎంతో ఆత్మీయంగా ప్రభా తండ్రి నాయన ఆత్మీయ ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా మా యొక్క ఆత్మీయ తండ్రి జాన్ పాల్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. మీ కృప, మీ యొక్క కనికరం, మీ యొక్క కటాక్షం ప్రభా తండ్రి ఆ యొక్క తండ్రి మీద ఉంచి ప్రభా మీరు ఇస్తున్న శక్తిని బట్టి మీకు వందనాలు. మీరు వాడుకుంటున్న విధం బట్టి వందనాలు. మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. మీరు ఇచ్చిన భారం బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన నాయకత్వ క్వాలిటీస్ని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. కేవలం మీ వలన మాత్రమే ప్రభా తండ్రి మీరు ఏర్పరచుకున్నారు ప్రభా. ఇంకా ప్రభా తండ్రి మీ రాజ్యం కట్టుటకు ప్రభా తండ్రి అనేకులను శిష్యత్వమును తయారు చేయటకు ప్రభా, అనేకులను సేవకులను తయారు చేయటకు నాయన, అనేకులను సువార్థకులను తయారు చేయటకు ప్రభా తండ్రి మా ఆత్మీయ తండ్రి ఇంకా బలంతో నింపి ప్రభా తండ్రి దాని నెత్తి నుంచి అరి పాదం వరకు నానేసే ప్రభా ప్రతి ఒక్క అవయవం నాయన ప్రభా తండ్రి నాయన క్షేమంగా పని చేయను గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. శ్వేత ఆంటీ గారిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి ఆంటీ చేసిన పరిచర్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాలకు తోడుగా ఉండమని ప్రార్థన. అలాగే దేవుడు అంకులు జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి అంకులు చేసిన పరిచర్లో తోడుగా ఉండి బలంగా వాడుకొని మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎఫ్సి బండి గారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబానికి తోడుగా ఉండండి ప్రభా. ఇవాంజలిస్టులందరినీ జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా. అలాగే పాస్టర్ రూబెన్ గారిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా మీ సేవలో బలంగా వాడుకొని కుటుంబాల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. పరిచారకులను వాడుకుంటున్నాం, లీడర్స్ని వాడుకుంటున్నారు ప్రభా తండ్రి నాయన. యవనస్తులను వాడుకుంటున్నారు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా మీ ఆత్మతో నింపి అద్భుత కార్యాలు లాగిన ప్రభా సహాయం దయచేయండి ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా వాడబడిలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే వందనాలు ప్రభా. ముందున్న దినముల్లో ప్రభా తండ్రి ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా, ఎంతో ఆర్థిక అవసరతలు ఉన్నాయి ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా ముఖ్యంగా వీటన్నిటి గురించి ప్రార్థించే వరకు మేము ఉండాలి. అలాగే ప్రభా తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆశీర్వదించిన కొలది ప్రభా తండ్రి నాయన మీ సేవకు నానేసే ప్రభా తండ్రి నాయన. అయ్యా మేము ప్రభా తండ్రి నాయన సహాయపడుటకు నానేసే ప్రభా తండ్రి నాయన మీరు కృప చూపించమని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే మీ అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి మా సంఘాన్ని మాకు స్వాస్థ్యం ఇస్తున్న వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా ఇంత ఆలస్యం చేస్తున్నామంటే ప్రభా తండ్రి ఒక స్థిరమైన ఆశీర్వాదం మా జీవితంలో ప్రభా మీరు కలిగిస్తారు ప్రభా. మా సంఘమును స్థిరముగా ప్రభా స్వాస్థ్యంగా మాకు ఇవ్వడం కొరకే ప్రభా ఇది ఆలస్యం అవుతుందని మేము గ్రహించుకొని ప్రభా తండ్రి ఇంకా నీ మీద ఆధారపడి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా. సంఘం చుట్టూ ప్రభా మీరు తోడుగా ఉండమని, సంఘం చుట్టుపక్కల వారందరినీ ప్రభా ఆశీర్వదించమని ప్రభా, సమాధానము దయచేయమని ప్రభా తండ్రి సేవకు అడ్డుగా ఉండకుండా ప్రభా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండమని ఇప్పుడు చేసిన ప్రతి ప్రార్థనకి ప్రభా మీరు ఇచ్చిన జవాబును బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి ప్రియకుమారుడైన యేసు నామములో అడిగి వేడుకుని బతిమాలుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనం ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. పాట సంఖ్య 39 క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్త అనే పాట పాడుకొని దేవుని ఆరాధించామండి. క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే
సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదన్. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదన్. పాప జగాన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భవించి మమ్ము రక్షించితివి. జీవించగాన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భవించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదన్. ఎన్నో విధాల పోనట్టినాదు పాపరోగము, నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను. విధాల పోనట్టినాదు పాపరోగము, నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. నివారణాయెను, 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 నివారణాయెను. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదన్. జీవితనావా తుఫాను చేత లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. జీవితనావా తుఫాను చేత తల్లాడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. ప్రియా యేసు
చేర్చితివి ధరికి చేర్చితివి ధరికి చేర్చితివి ధరికి చేర్చితివి క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. ప్రభు నామాన్ని మహిమ కలుగును గాక. ఇప్పటివరకు మనము పాటలు పాడి ఆయన నామాన్ని కీర్తించాం, ఆయన మహిమపరిచాం. అదేవిధంగా మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి భారమును, ప్రార్థన అవసరతలను మన ప్రభు దగ్గర మనం మొరపెట్టుకున్నాము. దేవుడు మనకిస్తున్న జవాబును బట్టి, దేవుడు మనకిస్తున్న సమాధానం బట్టి, నెమ్మదిని బట్టి ప్రభుకు వందనాలు. ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం. మన మధ్య బ్రదర్ అనిరుద్ గారు ఉన్నారు. ఆయన వచ్చి వాక్యం అందించుండగా మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. ఆయన మాటల వరకు ఆశతో, విశ్వాసంతో కనిపెట్టుకుందాం. Praise the Lord, dear brothers and sisters. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. Last week we studied about how Lord Jesus is our great high priest, and because we have Lord Jesus as our great high priest of the order of Melchizedek, that is why our salvation is so great. చూడండి, గడిచిన వారము మనము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన యొక్క ప్రధాన యాజకుడిగా ఉన్నారు. మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు ప్రధాన యాజకుడిగా నియమించబడ్డారు అనేటువంటి విషయాల గురించి మనం నేర్చుకున్నాం. In salvation, apart from having forgiveness, we are also promised help for our lives. చూడండి, రక్షణ విషయంలో మరి దేవుడు మనకు రక్షణలో మరి పాప క్షమాపణ మాత్రమే కాదు కానీ పాప క్షమాపణతో పాటుగా మనకు ఆయన సహాయాన్ని కూడా అనుగ్రహించాలనే విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం. So Lord Jesus is our high priest who not only made atonement for our sins, brought forgiveness, but is now sitting at the right hand of Father to help us live this life. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మన యొక్క ప్రధాన యాజకుడిగా ఆయన మనకు కేవలము పాప క్షమాపణను మాత్రమే అనుగ్రహించలేదు, కానీ తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వం ఆయన కూర్చుండి మరి మనకు ఆయన సమయోచితమైనటువంటి సహాయాన్ని, ఈ యొక్క జీవితంలో మనకు కావాల్సినటువంటి సహాయాన్ని ఆయన అనుగ్రహించేటువంటి మరి ప్రధాన యాజకుడిగా ఉన్నారు అనే విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకున్నాం. Last time we saw from chapter 2 verse 16 that it is not the angels he helps, but Abraham's descendant believers he is there to help. చూడండి, గడిచిన వారం మనం నేర్చుకున్నాం కదా, 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన మరి దేవదూతలకు ఆయన సహాయం చేసేటువంటి వాడుగా లేడు, కానీ అబ్రహాము యొక్క సంతాన స్వభావం ఆయన ధరించుకుని అబ్రహాము యొక్క సంతానమైనటువంటి వారికి ఆయన సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. And that was one reason why Lord Jesus became fully human and also entered into every detail of human life so that he can experience, overcome, and now help us when we are tempted with similar situations. కాబట్టి మనకు ఆయన సహాయాన్ని అనుగ్రహించడానికే మరి మన వంటి స్వభావము కలిగినటువంటి వాడుగా, మరి మన వంటి వాడుగా ఆయన రక్త మాంసంలో పాలువాడే మనం ఏ పరిస్థితుల గుండా అయితే వెళ్తామో ఆ పరిస్థితులన్నీ కూడా ఆయన అనుభవించి మరి మన యొక్క జీవిత కాలంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో, మనము ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకు సహాయము చేయడానికే మరి ఆయన అబ్రహాము యొక్క సంతానము ఆ యొక్క స్వభావాన్ని ఆయన అనగా మరి మనుషుల పోలికను ఆయన ధరించుకొని మరి ఆ రూపముగా ఆయన జన్మించారు అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. Then we read in Hebrews chapter 4, 14 to 16 that writer is saying, since we have such a great high priest, let us approach God with confidence in our times of need so that we may receive mercy and grace. అలాగే మరి 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు కూడా మనం చదువుకున్నాం. ఆ యొక్క వచనాలు మనం చూసినప్పుడు మరి మనము కనికరింపబడి
సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. And we ended last message by reading from Hebrews chapter 7 from verse 23 to 26. Let's again read that and continue. అలాగే మరి గడిచిన వారము మనము మన యొక్క ధ్యానాన్ని 7వ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోని 23వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకోవడం ద్వారా మనం ముగించుకున్నాం. మరొకసారి ఆ యొక్క వచనాన్ని మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. Now there 7:23. Now there have been many priests since death prevented them from continuing in office, but Jesus lives forever and has a permanent priesthood. Therefore, he is able to save completely. He is able to save completely. Whom? Those who come to God through him. Why? Because he always lives to intercede for them. Such a high priest meets our need. One who is holy, blameless, pure, set apart from sinners and exalted above the heavens. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. So you see, writer is trying to again tell that we have such a high priest, and last time we saw that there were 3 ways he told that this priesthood is much greater than earlier priesthood that law brought, all the priests that were there. చూడండి, ఇక్కడ మరలా చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప ప్రధాన యాజకుడిగా మరి మన కొరకు ఆయన ఉన్నారు. అలాగే మరి గడిచిన వారం మనం చూసాం, 3 విధాలు చూసాం. ఏ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ధర్మశాస్త్రం చేత నియమించబడినటువంటి యాజకుల కంటే కూడా ఆయన భిన్నముగా ఉన్నారు అనే విషయాలను మనము మరి ఆ 3 విధాలుగా మనం చూసాము. అహరోను యొక్క మరి క్రమంలో నియమించబడిన దానికి, మెల్కీసెదెకు యొక్క క్రమంలో నియమించబడిన దానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం చూసాం. And those 3 things exist for any human priest. And that is why Lord Jesus not only became our savior, but a high priest of the order of Melchizedek to overcome those things so that he can help us. కాబట్టి మరి ఆ 3 విషయాల్లో కూడా మరి మానవులైనటువంటి యాజకులు మరి వారు ఆ 3 విషయాలు కూడా వారి యొక్క జీవితాల్లో మరి అడ్డంకులుగా అవరోధాలుగా ఉన్నాయి. కాబట్టి వారు ఆ 3 విషయాల్లో వారు మరి ఆ 3 విషయాలను వారు అధిగమించలేకపోతున్నారు. అందుకే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన యొక్క ప్రధాన యాజకుడిగా మరి కేవలము పాపక్షమాపణ విషయంలోనే కాదు కానీ ఆయన మనకు సహాయం చేసేటువంటి ఒక గొప్ప ప్రధాన యాజకుడిగా మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున ఆయన నియమించబడి మరి మనకు పాపక్షమాపణను మాత్రమే కాదు కానీ సమయోచితమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించేటువంటి ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. See, the first was this, that even though in Levitical priesthood, Aaronic priesthood, the priests were selected from among the people only so that they may know the people, but they were appointed by ancestry. So it is possible a priest is appointed, but he is not able. He has his own failures. He himself sins. He does not know what to teach. He does not know how to help. So they were limited by their ability to help. They were limited by their deaths to be able to help always. They were not always able and they were not always available, which is the case with Lord Jesus. చూడండి, మరి ఆ 3 విధానాల్లో మరి మొదటి విధానము మరి ఆ యొక్క యాజక క్రమము నియమించబడేది ఎలా అంటే వారసత్వంగా ఆ యొక్క యాజక క్రమము అనేది నియమించబడేది. వారి యొక్క పితరుల వంశావళిలో ఎవరైతే జన్మిస్తూ ఉండేవారో వారు మాత్రమే యాజకులుగా వారు నియమించబడుతూ వారు ఉండేవారు. అయితే ఆ యొక్క యాజక ధర్మము నియమించేటువంటి యాజకులు వారు యాజకులుగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మానవ పరిమితులను బట్టి
వారు మరి కొన్ని పరిమితులకు లోబడి ఉండే వారు లోబడి ఉండవలసి వచ్చేది. అదేంటంటే వారు యాజకులుగా ఉన్నప్పటికీ కూడా వారు అన్ని విషయాల్లో కూడా మరి సంపూర్ణులుగా లేదా పరిపూర్ణులుగా వారు ఉండేటువంటి వారు కాదు. కొన్ని కొన్ని విషయాల్లో వారికి బలహీనతలు ఉండేవి. ఆ విషయాల్లో మరి వారికి కూడా మరి సహాయం కావాల్సి వచ్చేది. అలాగే మరొక విషయంలో గనుక మనం చూసినప్పుడు వారికి మరి మరణము అనేది వారి మీద ఏలుబడి చేస్తూ ఉండేది. కాబట్టి ఆ యొక్క యాజకులు ఎవరైతే నియమించబడారో ప్రధాన యాజకులుగా వారు నిరంతరము ఉన్నటువంటి వారు కారు. వారు ప్రజలకు సహాయం చేసేటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా వారు నిరంతరము కూడా ఉండేటువంటి వారు కారు. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మనం చూసినట్లయితే ఆయన నిరంతరము నిత్యము ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే మరి ప్రతి సమయంలో కూడా ప్రజలకు సహాయాన్ని అనుగ్రహించేటువంటి ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నారు. ఆయన మరి ఏ విషయంలో కూడా ఆయనకు మరి ఏ విషయంలో కూడా ఆయన ఎప్పుడు కూడా మరి బలహీనతలు కలిగినటువంటి వాడుగా లేకపోతే ఆయన ఓడిపోయినటువంటి వాడుగా ఎంత మాత్రం కూడా లేరు. Now, just to understand about Melchizedek, because the writer uses this word many times, that Lord Jesus is a high priest of the type of Melchizedek. We know it means that he's always there, he's able. But there is one more thing that is written in Genesis. So let's turn to Genesis 14. చూడండి, ఈ యొక్క మెల్కీసెదెకు యొక్క క్రమాన్ని గురించి లేదా మెల్కీసెదెకుని గురించి మనము అర్థం చేసుకోవడానికి మనము ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క హెబ్రీ పత్రికలో మనం చూసినప్పుడు ఈ యొక్క మెల్కీసెదెకు యొక్క క్రమం చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు నియమించబడ్డారు అనే విషయాన్ని గురించి రచయిత మరలా చెప్తూ ఉంటాడు. మనకి తెలుసు మెల్కీసెదెకు ఆయన మరి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన నిరంతరము ఉన్నటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన దినములకు ఆది గాని ఆయన దినములకు అంతము గాని లేనటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. అయితే మరొక విషయము ఆది కాండములో మెల్కీసెదెకుని గురించి మనకు తెలియచేయబడుతుంది. ఆ యొక్క విషయాన్ని గురించి ఇప్పుడు మనము చూద్దాము. ఆ ఆది కాండంలోనికి మనం వెళ్దాం. Now in Genesis chapter 14, we won't read it, but if you see from first 7 verses, it talks about how king of Sodom, that is Bera, king of Gomorrah, which is Birsha, they rebelled against Kedorlaomer, and because they rebelled against Kedorlaomer, in the 14th year, Kedorlaomer joined forces and he came to attack them, and he took the king of Sodom, king of Gomorrah, and other 4 kings as captive, and he went away. He was going and he defeated them and he was going back. చూడండి, ఆది కాండం 14వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినప్పుడు అక్కడ కదొర్లయామేరు అనేటువంటి రాజు మీద మరి సొదొమ రాజు అయినటువంటి బేరాను, అలాగే గొమొర్రా రాజు అయినటువంటి బిర్షా మరికొంతమంది రాజులు మరి ఆయన మీద తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే మరి ఎవరి మీద అయితే వారు తిరుగుబాటు చేస్తారో ఆ కదొర్లయామేరు వాళ్ళ మీదకి సొదొమ రాజు మీదకి గొమొర్రా రాజు మీదకి వచ్చి వారిని బంధించి వారిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. Now let's read verse 11 and 12. So the enemy took all the possession. Enemy is Kedorlaomer. So the enemy took all the possession of Sodom and Gomorrah and all their provisions and went their way. They also took Lot, the son of Abraham's brother, who was dwelling in Sodom, and his possessions, and went their way. 11వ వచనం నుంచి చదువుతున్నాను. ఆది కాండము 14వ అధ్యాయం 11-12 వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. Verse 14. When Abram heard that his kinsmen had been taken captive, he led forth his trained men born in his house, 318 of them, and went in pursuit as far as Dan. 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. And verse 15 is really very surprising how Abram, let's see verse 15. And Abram divided his forces against them by night, he and his servants, and defeated them and pursued them to Hobah
north of Damascus. 16. Then he brought back all possessions and also brought back his kinsman Lot with his possessions and the woman and the people. 15-16 వచనాలు. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. Now we see the entry of most high priest Melchizedek from verse 17 onwards. 17వ వచనం మొదలుకొని ఇప్పుడు మనము మెల్కీసెదకు మరి అక్కడ ప్రవేశించడము అనేది మనం చూస్తాము. ప్రధాన యాజకుడుగా ఆ యొక్క మెల్కీసెదకు ప్రవేశించడం అనేది మనం చూస్తాం అక్కడ. Verse 17. After his return from defeat of Keldormer and the kings who were with him, the king of Sodom went out to meet him at the valley of Shaveh. 17వ వచనం. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. So here is king of Sodom, Bera, very happy to know that Abraham has saved him, his kingdom and all. And out of that happiness to bless, to give something to Abraham, he decided, I'm going to meet Abraham who saved. So he, on one side, we see king of Sodom going to meet Abraham. And in verse 18, we read the entry of Melchizedek, king of Salem. చూడండి ఇక్కడ మరి అబ్రహాము మరి వారిని ఓడించి మరి కదొర్లాయోమెరును ఓడించి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో మరి ఒకవైపు మరి అతనిని కలుసుకోవడానికి సొదొమ రాజు మరి ఎంతో సంతోషంతో మరి అబ్రహాము తన యొక్క మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా రక్షించి తీసుకుని వస్తాడు. కాబట్టి సొదొమ రాజు ఒకవైపు నుంచి అబ్రహామును కలుసుకోవడానికి వస్తాడు. మరొక వైపున మరి షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదకు కూడా అబ్రహామును కలుసుకోవడానికి మరి ఆ సమయంలో మరి అబ్రహాం దగ్గరికి వస్తూ ఉంటాడు. So 18 to 20 we'll read. And Melchizedek, king of Salem, brought out bread and wine. He was priest of God Most High. And he blessed Abraham and said, Blessed be Abraham by God Most High, possessor of heaven and earth, and blessed be God Most High, who has delivered your enemies into your hands. And Abraham gave him a tenth of everything. 18, 19, 20 వచనాలు చదువుతాను, గమనించండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అని, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. Okay, and now from verse 21, king of Sodom comes. And the king of Sodom said to Abraham, now there are two people. First, king of Sodom was coming, but before king of Sodom can come, Melchizedek comes and speaks to Abraham. Now 21, king of Sodom comes and says to Abraham, give me the persons, but take the goods for yourself. చూడండి, ఇప్పుడు 21వ వచనంలో సొదొమ రాజు కూడా వచ్చి అబ్రహామును కలుస్తాడు. ఒకవైపున మరి సొదొమ రాజు అబ్రహామును కలవడానికి వస్తాడు. అయితే అతని కంటే ముందుగానే మరి షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకొని మరి అతనితో మరి మాట్లాడి అతన్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు 21వ వచనంలో మనం చూసినప్పుడు సొదొమ రాజు అబ్రహాంతో చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాంతో చెప్పగా. So it is a very generous offer and a very logical one. Abram saved them and everything. So he says, just give me the people, but take everything. And we know Sodom and Gomorrah had lot of riches. చూడండి, మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరి ఒక రాజుగా మరి సొదొమ రాజు ఆ విధంగా చెప్పడము చాలా సరైనదే. ఎందుకంటే మరి ఆయన మరి నిస్సహాయతలో ఉన్నప్పుడు లేదా మరి ఆ యొక్క సొదొమ రాజు పట్టబడినప్పుడు అబ్రాము వచ్చి మరి ఆయనకు సహాయం చేయడము, తన ప్రజలను విడిపించడము, అతడు కోల్పోయినటువంటి ఆస్తిని అంతా కూడా మరి విడిపించడము, మరి అదంతా చూసినటువంటి సొదొమ రాజు ఇలా అంటాడు, మనుషులను మాత్రం నాకు ఇచ్చే, నీవు ఏదైతే మరి విడిపించావో ఆ ఆస్తి అంతా కూడా నువ్వే తీసుకో, ఆ సంపద అంతా కూడా నువ్వే తీసుకో అని అబ్రాహాంతో చెప్తాడు. మరి ఆ సమయంలో సొదొమ గొమొర్రాలు మరి ఎంతో
మరి ఆర్థికంగా మరి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో లేదా చాలా మరి ధన సంపద కలిగినటువంటి పట్టణాలుగా అవి రెండు ఉన్నాయి. Now, see, Abraham had the grace that time, the strength to refuse that offer. Verse 22 and 23 says, Abraham says that I will not take anything, not a thread or a sandal straps that is yours, lest you think that you have made Abraham rich. I have lifted my hand to Lord, God Most High, possessor of heaven and earth. So he says, I have done it by God's help. I am not going to take anything from you. చూడండి, మరి ఆ సమయంలో అబ్రహాము మరి ఆ సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి అవకాశాన్ని మరి వద్దంటాడు. 22-23 వచనాలు మనం చదివినట్లయితే మరి ఆ యొక్క విషయం మనకు అర్థమవుతుంది. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలుపోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతులను దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను అని చెప్తాడు. కాబట్టి ఆ విధంగా మరి ఆ ధనాన్ని అంతా తృణీకరించేటువంటి కృప దేవుడి ద్వారా అబ్రహాం పొందుకున్నాడు ఆ సమయంలో. So how did Abraham had that strength to refuse such a lucrative offer from king? చూడండి, మరి ఆ సమయంలో మరి అంత గొప్ప ఆ ధనము అతని ఎదుట ఉన్నప్పుడు లేదా అంత గొప్ప సంపదను తీసుకునేటువంటి అవకాశము అబ్రహాము ఎదుట ఉన్నప్పుడు మరి ఏ విధము చేత మరి అబ్రహాము మరి ఆ యొక్క ధనాన్ని తృణీకరించడానికి మరి అతడు మరి అంత బలాన్ని తనలో కలిగి ఉన్నాడు. If you compare the words, most of the words that Abraham used to king of Sodom are the similar words that Melchizedek spoke to Abraham. So Melchizedek helped Abraham, prepared Abraham not to sin, not to fall into the trap of king of Sodom. చూడండి, అబ్రహాము పలికినటువంటి మాటలను గనక మనం గమనించినట్లయితే షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు ఏవైతే మాటలు అబ్రహాముతో పలికాడో అవే మాటలు తిరిగి అబ్రహాము సొదొమ రాజుతో అతడు పలకడం జరుగుతుంది. కాబట్టి ఒక విధంగా మరి అబ్రహాము ఏమి మాట్లాడాలో ఆ విషయంలో షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు అబ్రహాముకు ఆ విషయంలో ఆయన సహాయపడ్డారు. Not that king of Sodom was planning any evil, but this would have been the beginning of a relationship that would have costed Abraham dearly, like it costed Lot. So Melchizedek came and reminded Abraham that, see, God has given you this victory. God has, in verse 20 he says, right, God has delivered your enemies into your hand. With 318 people, you have not done it. God has done it. చూడండి, మరి ఆ సమయంలో మరి ఆ యొక్క సొదొమ రాజు యొక్క ఉచ్చులో పడకుండా మరి అబ్రహాముకు మరి ముందుగానే షాలేం రాజు సహాయపడ్డాడు. అబ్రహాము ఆ యొక్క విజయాన్ని పొందుకున్నాడు. అంటే మరి 20 వచనం మనం చూస్తాం కదా, నీ శత్రువులను నీ చేతికి అప్పగించినటువంటి సర్వోన్నతుడగు దేవుడు అనేటువంటి మాట మరి మనము అక్కడ చూస్తాం. కాబట్టి అబ్రహామును మరి ముందుగానే మరి ఆ విషయంలో సొదొమ రాజు యొక్క ఉచ్చులో పడకుండా మరి షాలేము రాజు మరి ముందుగానే అతన్ని ఎదుర్కొని అతనితో మాట్లాడి ఆ యొక్క ఉచ్చులో పడకుండా మరి అతనిని తప్పించారు. ఒక విధంగా చూసినట్లయితే మరి అబ్రహాము మరి ఒకవేళ ఆ యొక్క సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆ యొక్క కానుకను లేదా ఆ యొక్క బహుమతిని కనుక స్వీకరించినట్లయితే ఆ సమయంలో మరి ఆ యొక్క బహుమతి ద్వారా మరి ఆ యొక్క సొదొమ రాజుతో మరి అతనికి ఒక సంబంధం ఏర్పడి ఉండేది. మరి ఆ యొక్క సంబంధం అనేది మరి అబ్రహాము మరి ఆ విషయంలో మరి ఎంతో మరి ఆ యొక్క విషయంలో అబ్రహాము వెల చెల్లించవలసి వచ్చేది. ఉదాహరణకి మనం లోతును చూసుకున్నప్పుడు మరి లోతు ఏ విధంగా మరి అయితే ఆ యొక్క మరి నష్టాన్ని చవి చూశాడో బహుశా మరి అబ్రహాం కూడా ఒకవేళ సొదొమ రాజు ఇచ్చేటటువంటి ఆ యొక్క మరి కానుకను గనక లేదా బహుమతిని స్వీకరించినట్లయితే అతను కూడా అటువంటి వెల చెల్లించవలసి వచ్చేది. కానీ అలాంటి ఉచ్చులో పడకుండా అలాంటి ఒక మరి ప్రమాదంలో పడకుండా ముందుగానే షాలేము రాజు మరి అబ్రహాముకు సహాయపడ్డాడు. దేవుడే నీకు సహాయం చేశాడు. 318 మంది ద్వారా నీవు ఆ యొక్క శత్రువులను జయించగలిగావంటే ఇది నీది గొప్పతనం కాదు, దేవుడు నీకు సహాయం చేశాడు అనే విషయాన్ని మరి ముందుగానే షాలేము రాజు అబ్రహాముకు జ్ఞాపకం చేశాడు. ఆ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అబ్రహాము కూడా మరి సొదొమ రాజుతో మాట్లాడడం జరిగింది. So you see the superiority of Melchizedek priesthood is this also, that this priesthood prepares people not to sin. See, other priests, what they would do, after a person has fallen, they will make offerings for sin, which is a part of priesthood. But Melchizedek priesthood
A higher priesthood helps people when they reach out that they may not even fall. Like here, Melchizedek helped Abraham. చూడండి, ఈ యొక్క మెల్కీసెదెకు ప్రధాన యాజకత్వంలో ఉండేటువంటి ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఆయన తన ప్రజలను పాపములో పడకుండానే ముందుగానే వారిని హెచ్చరించి, లేదా ముందుగానే ఆ పాపము విషయంలో వారు పాపము చేయకుండా వారికి సహాయపడేటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అయితే అహరోను క్రమంలో ఉన్నటువంటి యాజకులను కనుక మనం చూసినప్పుడు, ప్రజలు పాపం చేసిన తర్వాత వారు యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు వారి పాపముల విషయంలో వారికి సహాయం చేసేటువంటి యాజకులుగా వారు ఉన్నారు. అయితే మరి మెల్కీసెదెకు యొక్క క్రమంలో అలా కాదు. ఆయన ముందుగానే మరి ప్రజలు పాపము చేయకుండా లేదా పాపములో పడకుండానే వారికి సహాయపడేటువంటి ఒక గొప్ప ప్రధాన యాజకుడిగా ఈ యొక్క మెల్కీసెదెకును ఇక్కడ మనం చూస్తున్నాం. See, Abraham was never aware of what is coming. He didn't knew that his next appointment is with King of Sodom, and he would have been tired. Melchizedek gave him bread, wine, blessed him, told him that God will bless you, prepared him fully that when he faced King of Sodom, Abraham was already fully prepared. చూడండి, మరి ఆ సమయంలో అబ్రహామును మెల్కీసెదెకు ముందుగానే సిద్ధపరిచాడు. ఎందుకంటే మరి అబ్రహాముకు తెలియదు తర్వాత మరి ఈ యొక్క యుద్ధం తర్వాత ఏం జరగబోతుంది అనేది అబ్రహాముకు తెలియదు. అయితే మెల్కీసెదెకు అది తెలుసు కాబట్టి ముందుగానే అబ్రహామును ఆయన ఎదుర్కొని అబ్రహాముకు రొట్టె ఇచ్చారు, అబ్రహాముకు ద్రాక్షరసం ఇచ్చారు, అబ్రహామును ముందుగానే సిద్ధపరిచారు. అబ్రహాముతో మరి అబ్రహామును ఆయన ఆశీర్వదించి అబ్రహాముకు చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా ఆయన చెప్పారు. మరి ఆ సొదొమ రాజు ఎదుర్కొనేటువంటి సమయం వచ్చినప్పుడు అబ్రహాము మరి ఆ యొక్క సమయం కొరకు ముందుగానే ఆయన సిద్ధపరచబడి ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో మరి సొదొమ రాజుతో మరి ఆయన ఆ విధంగా మాట్లాడడం జరిగింది. Now, this is the point writer will make in Hebrews chapter 8. The superiority of Melchizedek priesthood. How to help people not even to sin. కాబట్టి మెల్కీసెదెకు యొక్క ప్రధాన యాజకత్వంలో ఉండేటువంటి ఈ యొక్క విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త 8వ అధ్యాయంలో మనకు తెలియచేస్తూ ఉంటాడు. మరి ఆ యొక్క 8వ అధ్యాయంలో ఆ యొక్క ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు యొక్క క్రమంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రధాన యాజకుడు ఏ విధంగా మరి ప్రజలు మరి పాపం చేయకుండా వారిని ముందుగానే సిద్ధపరుస్తారో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తాడు 8వ అధ్యాయంలో. Now let's go to Hebrews chapter 8 quickly and we read from there. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి మనం వద్దాం, అక్కడ మనం చదువుదాం. So let me read first 6 verses and then we read in Telugu. Now the main point of what we are saying is this: we do have a high priest who sat down at the right hand of the throne of majesty in heaven, who serves in sanctuary, the true tabernacle set up by the Lord, not by mere humans. So the point here is he's saying that the priest earlier were serving on earthly tabernacle, so they were very limited. But Lord Jesus is serving the real temple of God in heaven, so he's serving from above. 1 and 2 just. ఓకే, మొదటి 2 వచనాలు చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యుండి పరలోకమందు మహామోహని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయన. చూడండి, ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు లేదా ఆ ప్రధాన యాజకుడు ఆయన ఎక్కడ సేవ చేస్తున్నారు, ఎక్కడ ఆయన యాజకత్వం చేస్తున్నారంటే మరి పరమందు లేదా దేవుని యొక్క సింహాసనం దగ్గర ఆయన యాజకత్వం చేస్తూ ఉన్నారు. ఈ మానవ పరమైనటువంటి యాజకులు అయితే, మానవ సంబంధమైనటువంటి యాజకులు అయితే వారు భూమి మీద వారు యాజకత్వం నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రధాన యాజకుడు అయినటువంటి మరి మెల్కీసెదెకు యొక్క క్రమంలో నియమించబడిన ఈ ప్రధాన యాజకుడు ఆయన మన కొరకు నిజమైనటువంటి యాజకత్వాన్ని దేవుని యొక్క సన్నిధిలో పరమందు ఆయన మన కొరకు యాజకత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటి మాట ఇక్కడ రచయిత తెలియచేస్తూ ఉన్నారు. Now verse 3 onwards, he says every high priest is appointed to offer gifts and sacrifices, so it was necessary for this one also to offer something, because that is what priests do. If he was on earth, he would have not been a priest, for there are already priests who offer the gift prescribed by the law. They serve at a sanctuary that is copy of shadow of what is in heaven.
This is why Moses was warned that he should build the tabernacle, saying, "See to it that you make everything according to the pattern shown you on the mountain." But in fact, the ministry Jesus has received, that means the priesthood of Lord Jesus, is as superior to theirs as the covenant of which he is mediator is superior to the old one, since the new covenant is established on better promises. చూడండి 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణములను బలులను అర్పించుటకు నియమింపబడను, అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్రము ప్రకారము అర్పణలు అర్పించువారు ఉన్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువులు ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. So you see, he's trying to say that Lord Jesus is very superior in his priesthood, because in earlier priesthood they had covering for sin. Now we have forgiveness, cleansing, and more than that, we have empowerment not to sin. And that is the better promises he's going to talk about from verse 8 onwards. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వము అనేది మరి భూమి మీద యాజకత్వం కంటే కూడా ఎంతో గొప్పది. ఎందుకంటే మరి పాత నిబంధనలో వారు చేసేటువంటి యాజకత్వము కేవలము పాపములను మరి తాత్కాలికంగా ఆ యొక్క పాపములను తాత్కాలికంగా కప్పి ఉంచేదిగా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వంలో పాప క్షమాపణ అనేది మనకు అనుగ్రహించబడింది. పాపములను మనము కప్పి ఉంచుకోవడం లేదు, కానీ పాపములకు క్షమాపణ అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వంలో దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆ యాజకత్వంలో మరి ఎంతో ఎక్కువ అయినటువంటి వాగ్దానములు మనకు ఉన్నాయి. ఆ వాగ్దానాలు కేవలము మనకు పాప క్షమాపణ మాత్రమే కాదు, కానీ పాపము చేయకుండా ఉండటానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మరి అక్కడ మనకు అనుగ్రహించబడ్డాయి. Verse 10 is the main words, and we can read others later on. Verse 10, it says, "This is the covenant I will establish with the people of Israel after that time, declares the Lord. I will put my laws in their minds. I will write them on their hearts." This is what Melchizedek did to Abraham. "I will be their God and they will be my people." So God in this priesthood, God empowers us, changes our thinking, changes our desires from inside to be able to know him, to be able to follow him. That is the superiority. We have that help. చూడండి, 8వ వచనం మొదలుకొని ఆ యొక్క వాగ్దానాల గురించి రచయిత మనకు తెలియజేస్తాడు. అయితే 10వ వచనము చాలా ప్రాముఖ్యమైనది, దయచేసి చూడండి. "ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలైందురు." చూసారా, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ యొక్క దేవుడు తానే స్వయంగా ఆయన మన యొక్క మనసుల్లో ఆయన తన యొక్క ధర్మ విధులను ఉంచుతాడు, మన హృదయముల మీద వాటిని రాస్తాడు. కాబట్టి మెల్కీసెదెకు చేసింది కూడా అదే. మెల్కీసెదెకు అబ్రహాముకు మరి ముందుగానే ఆ విషయాలన్నీ కూడా మరి ముందుగానే తెలియచేశాడు. ఆ పాపంలో పడకుండా ఆ యొక్క విషయాలన్నీ కూడా ముందుగానే తెలియచేశాడు. దేవుడు కూడా మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యాజకత్వం ద్వారా చేసేది ఇదే. మన లోపలి నుంచి ఆయన మనము పాపము చేయకుండా ఉండడానికి కావాల్సినటువంటి శక్తిని అనుగ్రహిస్తారు. ఆయనను గురించి మనము మరింతగా తెలుసుకునేటువంటి మరి ఆశ అది మనలో ఆయన పుట్టిస్తారు. Now chapter 9 and 10, one more point he brings about this priesthood, and that point is this, that earlier priests were always required. People cannot directly connect, or if they have sinned, they cannot go to the most holy place to go to God. But in this priesthood, Lord Jesus is directly connecting people. చూడండి, 9-10 అధ్యాయాల్లో మరి ఒక విషయాన్ని మరి రచయిత చూపిస్తూ ఉంటాడు. అదేంటంటే, మరి పాత నిబంధనలో మరి ప్రజలు దేవునితో మరి వారు సహవాసం కలిగి ఉండాలంటే వారి మధ్యలో
ఒక మధ్యవర్తి ఉండాలి. ఆ యాజకుడు అనేది ఆ యాజకుడు అనేటువంటి వ్యక్తి వారి ఇద్దరి మధ్యలో, దేవునికి మానవునికి మధ్యలో నిలబడి వారిద్దరిని అనుసంధానం చేసేటువంటి వాడిగా ఉండాలి. అయితే మరి ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వం వచ్చిందో, వారి మధ్య మరి దేవునికి మానవునికి మధ్యలో ఆ యొక్క మరి అనుసంధానం అనేది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అది మరి మరి సరిగా దేవుని దగ్గరకు మనం తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మధ్యవర్తి అనేటువంటి ఆ యొక్క మరి మధ్యవర్తిత్వము అనేది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరి మన మానవులు మరి దేవునితో వారు సహవాసం కలిగి ఉండవచ్చు. మరి పాత నిబంధనల లాగా మరి యాజకుడు మరి అక్కడ ఉండి వారిని అనుసంధానం చేయవలసిన పని లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారితో మనం కలుసుకోవడం ద్వారా దేవునితో మనం కలుసుకునేటువంటి అవకాశము మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వంలో మనకు అనుగ్రహించబడింది. And this is what he told in chapter 8 verse 11 and 12. We can read verse 11. No longer will they teach their neighbor or say to one another, know the Lord, because they will all know me, from the least of them to the greatest. That is what this priesthood does. It enables people to know the Lord themselves. How? For I will forgive their wickedness and remember their sins no more. That when they ask for forgiveness, the Lord forgives and helps each person to know the Lord individually. చూడండి 11-12 వచనాలు, 8వ అధ్యాయం 11-12 వచనాల్లో మనకి ఈ విషయాలు తెలియచేయబడుతున్నాయి. వారిలో ఎవడునో ప్రభువును తెలుసుకున్నాడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చినాడు. కాబట్టి ఈ నూతనమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ యాజకత్వంలో మనంతట మనమే దేవుని లేదా దేవుడు మనలో ఆ యొక్క ఆసక్తిని ఆయన పుట్టిస్తారు. దేవుని గురించి మనము అవగాహన కలిగి ఉండడానికి, దేవుని గురించి మనం తెలుసుకునేటువంటి ఆసక్తి అనేది మనలోనే ఆయన పుట్టిస్తారు. Now to explain this thing, he writes chapter 9 and 10. In chapter 9, first 7 verses, he explained about Old Testament, how the worship used to be, that even the high priest could only go once in a year to most holy place, and people will be in the outer court. చూడండి, ఈ యొక్క విషయాలను గురించి వివరించడానికి 9-10 అధ్యాయాలను రచయిత మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా వివరిస్తారు. 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా పాత నిబంధన కాలంలో ఆరాధనా క్రమం ఎలా ఉండేది అనే దానిని గురించి రచయిత తెలియజేస్తూ ఆ యొక్క విషయాలను చూపిస్తూ ఉంటారు. ఆ సమయంలో మరి యాజకుడు, ప్రధాన యాజకుడు సైతము అతి పరిశుద్ధ స్థలములో కేవలము ఒక్కసారి మాత్రమే సంవత్సరానికి ఆయనకు ప్రవేశం ఉండేది. కేవలము సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములో యాజకుడు, ప్రధాన యాజకుడు ప్రవేశించవలసి ఉంటుంది. Verse 8. The holy I'm reading chapter 9 verse 8. The Holy Spirit was showing by this that the way into most holy place had not been yet disclosed, as long as the first tabernacle was still functioning. So the way was not open for people in that priesthood. చూడండి, 9వ అధ్యాయము 8వ వచనం, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియచేయుచున్నాడు. And the reason he explains in verse 9 and 10 is that earlier those sacrifices could not clear the conscience of worshippers. They cannot clean them. They can just cover them, but it's still there. They were only, verse 9 and 10, they were only a matter of food and drink, external regulations. చూడండి, 9-10 వచనాల్లో కనుక మనం చూసినప్పుడు అక్కడ మరి యొక్క ఆరాధన క్రమంలో వారికి ఈ యొక్క విషయాలను గురించి ఈ యొక్క రచయిత వివరిస్తూ ఉన్నాడు. వారు మరి బలులు అర్పించినప్పటికీ సరే ఆ యొక్క బలి అర్పణ అనేది వారి యొక్క మనస్సాక్షిని అది కప్పి ఉంచేది, కానీ దానికి వారి యొక్క మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నాడు. చూడండి, 9-10 వచనం నుంచి చదువుతాను. ఆ గుడారము ప్రస్తుత కాలం నాకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదని అర్పణలను బలులను కలుగజేయలేని బలులను అర్పణలను అర్పించబడుచున్నారు. చూసారు కదా. కాబట్టి ఆ యొక్క బలులు అర్పణలు అనేవి అవి పాప క్షమాపణ నిమిత్తం అర్పించబడేవి, కానీ అవి సంపూర్ణ సిద్ధి కలగచేసేవిగా లేవు. అవి మనస్సాక్షిని కప్పి ఉంచేవే తప్ప అవి సంపూర్ణ సిద్ధిని కలగజేసేవి కావు. And then the writer says how much
the sacrifice of Lord Jesus, the blood of Lord Jesus, as a priest, he offered himself, but that is very powerful. And verse 11, he says that when Christ came as high priest of good things that are now already there, he went through the greater and more perfect tabernacle that is in heaven, that is not made with human hand. That is to say, it's not part of this creation. And then after 11, let's see 14. He says, how much more the blood of Christ will cleanse our conscience from acts leading to death. చూడండి, ఆ తర్వాత మరి 11వ వచనం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వంలో మరి ఆయన మరి ఎంత శ్రేష్టమైనటువంటి వాడు. ఆ యొక్క మరి పాత నిబంధనలు ఉన్నటువంటి వాటికి లేదా పాత నిబంధనలు ఉన్న దానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వం ఉన్న దానికి వ్యత్యాసం అనేది రచయిత ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. అయితే 11వ వచనం, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మరి ఆయన అతి పరిశుద్ధ స్థలములో లేదా మరి ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో మరి ఆయన ప్రవేశించారు తన రక్తము ద్వారా అనే విషయాన్ని చెప్తారు. 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అనేటువంటి విషయాన్ని రచయిత మనకు చూపిస్తున్నాడు. And then later on in chapter, he uses this argument. He says that Christ, the power of the blood is also seen that it was required only once. Christ only did it once and it is done. But for animal sacrifices, it used to be done annually because they were not sufficient. But since Christ did it once, it means it is sufficient, it is over. ఆ తర్వాత మరి వచనాల్లో రచయిత ఇదే విషయాన్ని గురించి మరి దానికి సమ్మతిస్తూ ఈ యొక్క విషయాన్ని మరింతగా ఆయన వివరిస్తూ ఉంటాడు. ఎలా అనగా మరి పాత నిబంధనలో మరి అనేకమైనటువంటి బలులు అర్పించేవారు. ప్రతి సంవత్సరం కూడా పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బలులు అర్పించేవారు. కాబట్టి అవి అనేకమైనటువంటి బలులుగా ఉండేవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో అలా కాదు. ఆయన పాపముల విషయంలో కేవలము ఒక్కసారి అర్పించబడ్డారు. ఆ యొక్క మరి ఒక అర్పణ అనేది అది సరిపోయినటువంటిది, అది సంపూర్ణమైనటువంటి అర్పణ. ఆయన పదే పదే మరలా ఆ విధంగా చేయవలసిన అవసరం లేదు. ఆయన ఒక్కసారి అర్పించబడడం ద్వారా, ఒక్కసారి ఆ విధంగా మరి తన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం ద్వారా పాపములకు క్షమాపణ అనేది పూర్తిగా అనుగ్రహించబడింది, అది సరిపోయింది అనే విషయాన్ని మరి తర్వాత వచనాల్లో రచయిత వివరిస్తూ ఉంటాడు. We can read verse 26 where it says, otherwise Christ would have to suffer many times since the creation of the world, but Christ has appeared once for all at the culmination of the ages to do away with sin by the sacrifice of himself. 26వ వచనంలో మనం చదివినట్లయితే ఈ యొక్క మాట మనం చూస్తాం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. And then in chapter 10 verse 4 he says that it was impossible for the blood of bulls and goats to take away sin. అలాగే 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు రచయిత చెప్తూ ఉంటాడు, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం అంటాడు. Verse 5, 6, 7, therefore Christ as a high priest came into this world and he said, sacrifice and offering you did not desire, but a body you prepared for me. With burnt offering and sin offering you were not pleased. Then I said, here am I, it is written about me in the scroll, I have come to do your will, my God. 5, 6, 7 వచనాలు చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. Verse 10, and by that will, that means that decision of Lord Jesus to do God's will and come down, we have been made holy through the sacrifice of the body of Lord Jesus once for all. చూడండి 10వ వచనంలో రచయిత చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. Verse 14,
For by one sacrifice he has made perfect those who are being made holy. 14వ వచనం. ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. So that means that now this priesthood had opened the way for us, that by continual cleansing us as we ask forgiveness, right? Though we are being made holy, the blood of Lord Jesus, the sacrifice, keeps the way open, keeps perfecting us, keeps cleansing us. కాబట్టి ఈ యొక్క అర్పణ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ యొక్క అర్పణ అనేది మరి మనకు ఒక మార్గాన్ని తెరిచింది. అదేంటంటే మరి సదాకాలము కూడా మరి మనము లేదా మరి మనము పవిత్రపరచబడుతూ ఉండటానికి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము అనేది మనకు ద్వారాన్ని తెరిచినదిగా ఉంది. ఆయన యొక్క రక్తంలో మనకు పాప క్షమాపణ మాత్రమే కాదు, కానీ మనము మరి పవిత్రపరచబడుతూ ఉండటానికి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అర్పణ అనేది మనకు సహాయపడుతుంది అనే విషయాన్ని రచయిత మనకు చూపిస్తున్నాడు. So this is the fourth thing of the superiority of this priesthood of Melchizedek, that if you fall, still we can confess the power in the blood of Lord Jesus, the power of the sacrifice can cleanse us, forgive us and cleanse us, and help us to once again draw near to God, help us to once again come to the most holy place. కాబట్టి మెల్కీసెదెకు యొక్క ప్రధాన యాజకత్వంలో ఉండేటువంటి 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. అదేంటంటే ఒకవేళ మనము పడిపోయినప్పటికీ, ఒకవేళ మనము పాపము ద్వారా పతనమైనప్పటికీ కూడా మరలా మనము ఆ యొక్క పాపములో మనము ఆ పాపము నుంచి శుద్ధులం అవడానికి, మరలా క్షమాపణను మనం పొందుకోవడానికి, మరలా పవిత్రపరచబడటానికి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వంలో మనకు ఆ యొక్క అవకాశాన్ని దేవుడు లేదా ఆ యొక్క కృపను మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన యొక్క రక్తము ద్వారా మనల్ని కడిగి మనలను ఆయన పవిత్రపరిచి మరలా మనకు పాప క్షమాపణ ఇచ్చేటువంటి దేవుడిగా ఆయన మనకున్నాడు. So 4 things, 2 things we saw last time. Always available, a priest who is always available, who is always able to help, able to understand. And third, who is able to empower us not to sin. And fourth, if we fall into sin, he restores us and strengthens us. చూడండి, 4 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. మెల్కీసెదెకు యొక్క యాజకత్వంలోను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వంలోను ఉండేటువంటి విషయాలు. మొట్టమొదటిది, ఆయన నిరంతరము ఉన్నవాడు, అలాగే నిరంతరము ఉంటూ మనకు ఆయన అన్ని వేళలా సహాయము చేసేటువంటి సహాయకుడుగా ఆయన మనకు ఉన్నాడు. మరి ఆయన మరి మన 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 యొక్క మనము పాపము చేయకుండా మనకు ఆ యొక్క శక్తిని అనుగ్రహించి మనలను బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి ఆయన ఒకవేళ మనము పడిపోయినట్లయితే, ఒకవేళ మనం పాపములో పతనం అయిపోయినట్లయితే మనలను తిరిగి సమకూర్చి మనకు పాప క్షమాపణను మరలా అనుగ్రహించి మనలను పవిత్రపరిచి మనలను బలపరిచేటువంటి దేవుడిగా ఆయన మనకున్నాడు. మన యొక్క యాజకుడిగా ఆయన మనకున్నాడు. So what is our responsibility? Not to drift away, but to draw near. కాబట్టి మనము చేయవలసినటువంటి పని ఏంటి? మన యొక్క బాధ్యత ఏంటంటే మనము ఆయన నుంచి దూరంగా తొలగిపోకుండా, లేదా ఆయనను మనం నిర్లక్ష్య పెట్టకుండా ఆయనకు సమీపముగా వచ్చి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. And that is how the writer ends this whole these 4-5 chapters in chapter 10 verse 19. He says, therefore brothers and sisters. చూడండి, మరి ఆ యొక్క విషయాన్ని మరి రచయిత మరి ఈ యొక్క 4-5 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలను 10వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మరి ఈ విధంగా చెప్పడం ద్వారా మరి రచయిత వాటిని ముగిస్తాడు. Let's read from 19. Therefore, brothers and sisters, since we have confidence to enter the most holy place, which was not there earlier, the confidence is by the blood of Lord. Since we have confidence to enter the most holy place by the blood of Jesus, by the new and living way opened for us through the curtain that is his body, and since we have a great high priest over God, see the privileges in this salvation, let us draw near. Let us not drift away, but let us draw near with sincere heart and full assurance that faith brings, having our hearts sprinkled to cleanse us from a guilty conscience and our bodies washed with pure water. Sir, I'm reading till 22. Yes. 19వ వచనం నుంచి చూడండి. 10వ అధ్యాయం 19వ వచనం నుంచి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది
జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. So our salvation is so great because we have a great high priest. So let us draw near to God with confidence. మన యొక్క రక్షణ ఎంతో గొప్పది, ఎందుకంటే మన కొరకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఎల్లవేళలా సహాయం చేయడానికి ఆయన మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రక్షణ విషయంలో మనము నిర్లక్ష్యంగా ఉండకుండా, రక్షణ నుంచి మనము తొలగిపోకుండా మరి ఎల్లప్పుడూ కూడా ఆయనకు సమీపంలో, ఆయనకు దగ్గరగా మనము జీవిద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our Father, we thank you for choosing us out of so many people to reveal yourself to us. Thank you for opening the way to yourself. Thank you for the help that you have offered, that you will write your laws in our mind, put them in our heart, cause us to walk in your ways, and help us to know you. We thank you for these great and precious promises. Help us as your people to draw near with confidence to receive help in times of our need. Thank you, Lord Jesus. You are our great high priest who gave himself as the sacrifice, not someone else, but your own self, your body and your blood. And you are now seated at the right hand of the Father, able to help us on all the ways of our life. We thank you, we praise you, and we worship you. Bless your people. In the name of Lord Jesus, we pray. Amen. ఆమేన్. Now the grace of our Lord Jesus, the love of God our Father, and the fellowship of Holy Spirit be with all of us, now and forever. Amen. ఆమేన్. Praise the Lord, dear brothers and sisters. ప్రభునందు మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను.